Hello friends, welcome to Winners Academy channel. Indian Economy Lesson 1 start చేస్తున్నాను. ఇది APPSC Group 2 aspirants కోసం చేస్తున్నది. కానీ since it is a first lesson on economy, దీంట్లో fundamentals ఎక్కువగా ఉంటాయి. సో APPSC అయినా TSPSC అయినా Group 1, Group 2, Group 3 లేక ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా ఎగ్జామ్ అయినా లేదంటే సివిల్స్ ప్రిపేర్ అయినా లేకపోతే ఎకానమీ స్టూడెంట్స్ అయినా సో ఎవరికైనా ఇది ఫండమెంటల్ వీడియోలాగా ఉపయోగపడుతుంది మీకు. సో డోంట్ మిస్ లెసన్ 1, ఎందుకంటే బేసిక్స్ అర్థం కాకపోతే మీరు ఎకానమీ గురించి ఏం చదివినా కూడా కష్టంగా ఉంటుంది. సో ఇందులో ఆల్ ఫండమెంటల్స్ని నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒక్కసారి ఏపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ యొక్క ఇండియన్ ఎకానమీ సిలబస్ ఇక్కడ మీకు చదివి వినిపిస్తా. ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఎకానమీ ఇన్ మెడివల్ ఇండియా, ప్రీ ఇండిపెండెన్స్ ఇండియన్ ఎకానమీ, డెవలప్మెంట్ ప్లాన్స్ అండ్ ఎకనామిక్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, లిబరలైజేషన్స్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, labor policies of union and state governments, role of agriculture and green revolution in India, economic disparities between regions and population categories. సో ఇది చూడడానికి సింపుల్గా ఒక 7 బుల్లెట్ పాయింట్స్ లాగా సిలబస్ ఉంది. బట్ ఇది అర్థం కావాలి అంటే ఎకానమీ మనకి ఫండమెంటల్స్ బేసిక్స్ అర్థం కావాలి. సో ఈ సిలబస్ మీకు నెక్స్ట్ లెసన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రస్తుతానికి అసలు ఎకానమీ అంటే ఏంటి, అసలు ఎకానమీలో బేసిక్ టర్మ్స్ ఏమేమి ఉంటాయి అనేది మీకు ఒక అవగాహన కల్పించడానికి ఈ లెసన్ 1 నేను చెప్తున్నాను. ఒకసారి ఈ లెసన్ 1 మీకు అర్థమైనట్లయితే నెక్స్ట్ లెసన్స్ అన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే నేను ఆ టర్మ్స్ వాడినా కూడా మీకు ఆల్రెడీ ఆ బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అర్థమైనాయి కాబట్టి ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఈ లెసన్ 1లో ఐ విల్ బి టాకింగ్ ఆన్ ది ఫాలోయింగ్ టాపిక్స్. డూ ఐ నీడ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ టు అండర్స్టాండ్ ఎకానమీ? చాలామంది కింద కామెంట్స్లో ఎకానమీ అంటే భయము అవన్నీ అడిగారు. సో వాళ్ళ కోసం అది ఆన్సర్ చేద్దామని ఆ టాపిక్ పెట్టాను స్టార్టింగ్లో. తర్వాత ఎకానమీ వర్సెస్ ఎకనామిక్స్, లెట్స్ సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకానమీ అండ్ ఎకనామిక్స్. నా వాట్ ఈస్ ఎకానమీ, అసలు ఎకానమీ అంటే ఏంటో మనకు తెలియాలి. అండ్ వై డూ వీ నీడ్ ఎకానమీ, అండ్ వాట్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ ఆఫ్ ఎకానమీ, మెయిన్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ, టైప్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్, ఎకనామిక్ ప్రాసెసెస్ and the branches of economics. ఇది వెరీ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకానమీ. ఇంకా దేర్ ఆర్ సమ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, బట్ మెల్లగా మనం ఒక్కొక్క లెసన్ వెళ్తున్నప్పుడు అవి కవర్ చేస్తాను. బట్ ఫస్ట్ ఈ లెసన్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఫోకస్ పెట్టి మీరు అర్థం చేసుకుంటే మిగతా లెసన్స్ అన్నీ ఇట్ విల్ బీ లైక్ ఏ కేక్ వాక్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది కాన్సెప్ట్స్. So let me answer the first question, which many people has raised this on Winners Academy channel. Comments lo చాలా మంది రాశారు ఎకనామిక్స్ అంటే నాకు భయం, ఫియర్. నిన్న ఎవరో రాశారు ఒక మెడికల్ స్టూడెంట్, సో షీఈస్ అపియరింగ్ ఫర్ గ్రూప్ 2 ఎగ్జామ్, బట్ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ లేదు. సో ఎట్లాగా అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్స్ వేశారు. సో వాళ్ళందరినీ అడ్రస్ చేయడం కోసమే ఈ క్వశ్చన్ పెట్టారు. సో యూ డోంట్ నీడ్ ఎనీ ప్రీరిక్విజిట్స్. దెర్ ఆర్ నో ప్రీరిక్విజిట్స్ టు లెర్న్ ఎకానమీ. ఎనీ వన్ క్యాన్ లెర్న్.
కేవలం మీ దగ్గర సమయం, అలాగే ఇఫ్ యూ హ్యావ్ ది ఎపటైట్ ఫర్ లెర్నింగ్, అంటే ఏదైనా కొత్తది నేర్చుకోవాలనే తపన, దాహం ఉంటే డెఫినెట్గా మీరు ఇండియన్ ఎకానమీ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది పెద్ద రాకెట్ సైన్స్ అయితే ఏమీ కాదు. కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉండి కరెక్ట్గా నేర్చుకుంటే ఎకానమీ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ మనం ఎకానమీ, ఎకనామిక్స్ ఇలాంటి టర్మ్స్ వాడుతూ ఉంటారు వెరీ ఫ్రీక్వెంట్గా. అసలు ఎకానమీ వర్సెస్ ఎకనామిక్స్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్? సో ఎకానమీ, ఇక్కడ కొన్ని తెలుగు పదాలు రాశాను నాకు తెలిసినంత వరకు. సో try to hope the Telugu medium students who are following Winners Academy channel and Indian economy lessons will try to grasp this Telugu meanings. సో ఎకానమీని తెలుగులో ఆర్థిక వ్యవస్థ అంటారు, బట్ ఎకనామిక్స్ని అర్థశాస్త్రం అంటారు. సో అక్కడే మనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఎకానమీ అనేది ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్, వెరస్ ఎకనామిక్స్ అనేది ఒక సైన్స్. సో చాలామంది మనకి ఎగ్జామ్లోనే ఏమడుగుతున్నారు, గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఎకానమీ చదవమని అడుగుతారు, కానీ ఎకనామిక్స్ చదవండి, ఎకనామిక్స్ మీద అడుగుతామని అనరు. సో ఆ బేసిక్ డిఫరెన్స్ ఎవరికైతే అర్థమవుతుందో దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదువుతారు. సో యాజ్ ఎ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆఫీసర్ ఆర్ సివిల్ సర్వెంట్ మీకు మ్యాక్రో లెవెల్లో ఎకానమీ అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ చూద్దాం, అసలు 2 డెఫినేషన్స్ పెట్టాను. అసలు వాట్ ఈజ్ ఎకానమీ? ఎకానమీ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గూడ్స్, సర్వీసెస్ అండ్ ద సప్లై ఆఫ్ మనీ. సో ఇట్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ గూడ్స్, సర్వీసెస్ అండ్ సప్లై ఆఫ్ మనీ. ఇక్కడ మీకు గూడ్స్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి అనే టర్మ్స్ ఇంకా మీకు అర్థం కాలేకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు, బట్ బిగినర్స్కి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రస్తుతానికి అయితే ఎకానమీ అనేది ఒక సిస్టమ్ అనుకోండి. It talks about the relationship between the goods, services and the supply of money. Also, it's the state of purchasing, jobs, trade, exports, imports in a particular country or a region. ఒక దేశం గాని ఒక పర్టికులర్ ప్రదేశంలో గాని ఈ గూడ్స్, సర్వీసెస్, జాబ్స్, ట్రేడ్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, పర్చేసింగ్ ఈ వీటి గురించి మాట్లాడేదే ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఎకానమీ అనే పదం ఎప్పుడు వాడతాం అంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టాను. ది ఎకానమీ ఈజ్ ఇన్ రిసెషన్ అని అంటాం. అంటే ఏంటి? ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థలో రిసెషన్ ఉంది అంటే ప్రస్తుతం అంత పరిస్థితులు బాగాలేవు. రిసెషన్ అంటే జాబ్ మార్కెట్ బాగాలేదు, అంటే డిమాండ్ సప్లై సరిగా లేదు. అలాంటప్పుడు మార్కెట్స్ రిసెషన్లోకి వెళ్తాయి. ఆ మధ్య చూడండి 2008లోని మనకి ఒక బబుల్ వచ్చిందని అన్నారు. అట్లా ఏంటంటే అటువంటివన్నీ రిసెషన్ పీరియడ్స్ అంటాం అనమాట. సో ఆ రిసెషన్ పీరియడ్లోని చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అలాగే చాలా డిమాండ్ సప్లై ఒక ఈక్విలిబ్రియంలో ఉండవు. ఇవన్నీను మనం మెల్లగా మాట్లాడుకుందాం. అవన్నీ ప్రస్తుతానికి హై లెవెల్లోని ఎకానమీ ఈజ్ అ రిలేషన్షిప్ బిట్వీన్ గూడ్స్, సర్వీసెస్ అండ్ సప్లై ఆఫ్ మనీ అని అర్థం చేసుకోండి. నెక్స్ట్, ఎకనామిక్స్ ఈజ్ ఎ సైన్స్ దట్ స్టడీస్ ఎకానమీస్ అండ్ డెవలప్స్ పాసిబుల్ మోడల్స్ ఫర్ దేర్ ఫంక్షనింగ్. It's also a study of human behavior. సో ఎకనామిక్స్లో ఇట్స్ అ సైన్స్, ఇది ఒక సబ్జెక్టు. సో మీరు చూడండి బీకామ్లో వాళ్ళు ఎకనామిక్స్ స్టూడెంట్స్ వాళ్ళు చదివేదంతా కూడా ఏంటంటే డీటెయిల్గా ఎకనామిక్స్లోని, అలాగే ఎంకామ్ ఎకనామిక్స్, అలాగే ఎంఏ ఎకనామిక్స్, తర్వాత ఎంబీఏ ఎకనామిక్స్, వాళ్ళంతా ఏంటంటే డీటెయిల్ స్టడీ చేయాలి. ఎందుకంటే రేపు ప్రొద్దున వాళ్ళన్ని కేస్ స్టడీస్ చేయాలన్నమాట. ఆ కేస్ స్టడీస్ చేసిన వాటిని ఒక గవర్నమెంట్ ఆ మోడల్స్ని ఈ ఎకనామిక్స్లు చేసిన డిజైన్ చేసిన స్టడీస్ కానీ వాటి నుంచి వచ్చిన అవుట్కమ్స్ని ఈ దేశాలు వాడుకుంటాయి అన్నమాట. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో ఎకనామిక్స్ వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు ఒక మోడల్ క్రియేట్ చేస్తే ఆ మోడల్ తీసుకొచ్చి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలోని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. కొన్నిసార్లు మోడల్స్ వర్కౌట్ అవుతాయి, కొన్నిసార్లు వర్కౌట్ కాకపోవచ్చు. బట్ that's the difference, basic difference between economy and economics. Economics అంటే
ఇట్స్ ఎ స్టడీ, ఇట్స్ ఎ సైన్స్. దాంట్లో ఎకానమీ మోడల్స్ గురించి అవుతారు, తర్వాత హ్యూమన్ బిహేవియర్ గురించి అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎకనామిక్స్ అనే వర్డ్ మనం కామన్ టర్మినాలజీ ఎలా అంటే, హీ స్టడీడ్ ఎకనామిక్స్ ఎట్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. సో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే వరల్డ్స్ బెస్ట్ ఎకనామిక్స్ యూనివర్సిటీ అనమాట. అక్కడి నుంచే చాలా ఎకానమిస్ట్లు అందరూ వస్తారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచే చాలా మన ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మన్మోహన్ సింగ్, ఇలాంటి మాంటెక్ సింగ్, ఆలువాలియా, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్ఫర్డ్స్ నుంచి, హార్వర్డ్స్, స్టాన్ఫర్డ్స్ నుంచి వీళ్ళంతా ఎకనామిక్స్ లో ఒక టాప్ గ్రాడ్యుయేట్స్ అనమాట. రీసెర్చ్ పిహెచ్డీ చేసిన వచ్చిన వాళ్ళంట వీళ్ళంతాను. సో వీళ్ళు తయారు చేసే కాన్సెప్ట్స్ ని మనం ఈ దేశం యొక్క ఎకానమీ మోడల్స్, ఎకానమీలో పెట్టుకొని దాన్ని నడిపిస్తాం అనమాట. కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి, కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. సో దాట్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఎకానమీ అండ్ ఎకనామిక్స్. సో మనకి ఇండియన్ ఎకానమీ అని చదవమంటున్నారు అంటే మనకి ఆల్రెడీ ఎవరో స్టడీ చేసేసి మనకి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే దాన్ని హై లెవెల్లో మనం చదువుతున్నాం అని అర్థం. సో డీప్ స్టడీ మనం చదవక్కర్లేదు, మనం మ్యాక్రో లెవెల్లో చదువుతాము. ఎకనామిక్స్ ఏంటంటే వాళ్ళు మైక్రో లెవెల్లో ప్రతి అంశాన్ని తీసుకొని, ప్రతి ప్రాబ్లమ్ని వాళ్ళు క్షుణ్ణంగా దాన్ని చదివి, మ్యాథమెటికల్ ఫార్ములాస్ వాడి దాన్ని వాళ్ళు ఒక ఒక మోడల్ తయారు చేస్తారు. ఆ మోడల్స్ని చాలా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ జరిగిన తర్వాత దేశాలు ఆ యొక్క పరిస్థితులు బట్టి వాటిని వాడుకోవాలా వాడుకోవద్దా అని చూస్తాయి అనమాట. ఎక్కడైనా ఒక దేశంలో సక్సెస్ఫుల్ అయిందనుకోండి ఆ మోడల్, దాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసుకుంటారు ఎకానమీలో అదనమాట. సో ది అవుట్కమ్స్ ఆఫ్ ఎకనామిక్స్ విల్ బి యూజ్డ్ ఇన్ ఎ కంట్రీస్ ఎకానమీ. తర్వాత ఎకానమీ, ఎకనామిక్స్, ఇంకా చాలా అదర్ టర్మ్స్ వాడుతుంటారు. ఎకనామికల్ అంటారు, ఎకనామిక్ అంటారు, ఎకానమిస్ట్ అంటారు. ఒకసారి ఏంటో చూద్దాం ఇవన్నీ. హీఈస్ అన్ ఎకనామికల్ షాపర్. మనం ఎవరైనా షాపింగ్కి వెళ్ళారనుకోండి, చాలా పొదుపుగా షాపింగ్ చేస్తున్న వాళ్ళని ఏమంటాం? హీఈస్ అన్ ఎకనామికల్ షాపర్ అంటాం. అంటే చాలా ఆచితూచి అన్ని ఆలోచించి షాపింగ్ చేసిన వాళ్ళని హీఈస్ వెరీ ఎకనామికల్ అంటాం అనమాట. తర్వాత ది ఎకనామిక్ గ్రోత్ ఈస్ వెరీ స్లో. అలాంటప్పుడు ఎకనామిక్ అనే వర్డ్ వాడతాం. తర్వాత అమర్త్య సేన్ ఈజ్ అ వరల్డ్ రినౌండ్ ఎకానమిస్ట్ అనాలి. అమర్త్య సేన్ ఈజ్ అ వరల్డ్ రినౌండ్ ఎకానమిస్ట్. ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఎకానమీలో. సో దేర్ ఆల్ వరల్డ్ రినౌండ్ ఎకానమిస్ట్. ఈవెన్ మన్మోహన్ సింగ్ ఈజ్ అ వరల్డ్ రినౌండ్ ఎకానమిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్బీఐ గవర్నర్, లాస్ట్ గవర్నర్ మన రఘురామ్ రాజన్. సో వీళ్ళంతా ఏంటంటే వరల్డ్స్ ఎకానమిస్ట్లు అనమాట. వీళ్ళంతా గ్లోబల్ ఎకానమిస్ట్లు అనమాట. వీళ్ళు దే డోంట్ స్టడీ జస్ట్ అబౌట్ ఇండియా, బట్ దే ఆల్సో స్టడీ ద వరల్డ్ ఎకానమీ. సో ఈ యొక్క ఓవర్వ్యూ మీకు తెలిస్తే దిస్ ఇస్ a starting point for understanding economy. It's a general terms. సో మనం ఇంకా ఇండియన్ ఎకానమీలోకి రాలేదు. బట్ ఇండియన్ ఎకానమీ అయినా, యుఎస్ ఎకానమీ అయినా, చైనా ఎకానమీ అయినా, ఎవరైనా సరే ఈ ఫండమెంటల్స్ ఇవే చదువుతారు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే. సో అట్లాగా ఒక కంట్రీకి మనం దాన్ని అసోసియేట్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మనం ఇండియన్ ఎకానమీ అని అన్నా కూడా ఎప్పుడైతే మనం ఈ ఎకానమీ పాలసీస్ డిస్కస్ చేస్తామో అది ఇండియన్ రిలేటెడ్గా మనం మాట్లాడుతాం అనమాట. అలాగే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఇండియన్ రిలేటెడ్గా మనం ఇంప్లిమెంట్ చేస్తాం, లేదంటే మనం రోల్ అవుట్ చేస్తూ ఉంటాం దాని బేస్డ్గా. బట్ ఫండమెంటల్స్ తెలుసుకోవాలి మనం. ఎకానమీ యుఎస్లో చదివినా, ఇండియాలో చదివినా, ఎవరు చదివినా ఇదే కాన్సెప్ట్ చదవాలి. తర్వాత ఇంకో డెఫినేషన్ ఎకానమీకి, ద వెల్త్ అండ్ రిసోర్సెస్ ఆఫ్ ఎ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. సో ఎక్కువగా మనకి గూడ్స్, సర్వీసెస్, ప్రొడక్షన్, కన్జంప్షన్ అనే వర్డ్స్ మనకి ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో జస్ట్ గెట్ ఎ హ్యాంగ్ ఆఫ్ దీస్ టర్మ్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ప్రస్తుతానికి జస్ట్ గెట్ ఎ హ్యాంగ్ అరౌండ్ దీస్ న్యూ టర్మ్స్. ఎవరికైనా తెలియకపోతే బిగినర్స్కి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్. అప్పుడే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎకానమీ. ఇందాక చెప్పినట్టుగా ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో ది స్టడీ ఆఫ్ హౌ సొసైటీస్ యూజ్ స్కేర్స్ రిసోర్సెస్ టు ప్రొడ్యూస్ వాల్యుబుల్ కమోడిటీస్ అండ్ డిస్ట్రిబ్యూట్ దెమ్ అమాంగ్ డిఫరెంట్ పీపుల్. సో మనకి ఎకనామిక్స్ ఎందుకు కావాలి,
ఎకానమిస్టులు వాళ్ళ యొక్క రీసెర్చ్ ఎందుకు చేస్తారంటే మనకి ఎర్త్ అనేది చాలా లిమిటెడ్, మనకి రిసోర్సెస్ చాలా స్కేర్స్. ఒక దేశం ఉందంటే ఆ దేశం ఎక్స్పాండ్ అవ్వదు, అంతే భూమి ఉంటుంది. ఆ ఉన్న భూమిలోనే మనం డెవలప్ అవుతూ ఉండాలి. అట్లాగే దాంట్లోనే మనం అన్ని అందులోనే పండించుకోవాలి, అందులోనే మనం తినాలి, అందులోనే డెవలప్ అవ్వాలి, అందులోనే కంపెనీలు కట్టుకోవాలి, అన్నీ చేయాలన్నమాట. సో మనకి చాలా స్కేర్స్ రిసోర్సెస్ ఉన్నాయి. మనకి కోల్ అయిపోతూ ఉంటుంది, ఆయిల్ అండ్ గ్యాస్ అయిపోతూ ఉంటుంది, వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. ఇవన్నిటిని మరి మనకి మేనేజ్ చేయాలనుకుంటే ఉన్న తక్కువ రిసోర్సెస్ని బెస్ట్ ఆప్టిమమ్గా మనం దాన్ని వాడుకోవాలి అంటే మనకి ఎకనామిక్స్ అనే సైన్స్ ఉండాలన్నమాట. సో అందులోంచి మనకి రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా డీప్ స్టడీ చేస్తారనమాట. దే డూ ఏ మ్యాక్రో లెవెల్ స్టడీ యాజ్ వెల్ యాజ్ ఏ మైక్రో లెవెల్ స్టడీ. అందుకే మనకి కొన్ని టర్మ్స్ ఉంటాయి, మ్యాక్రో ఎకనామిక్స్ అని, మైక్రో ఎకనామిక్స్ అని. సో ఎకనామిక్స్లో ఒక బ్రాంచెస్ అనమాట అవన్నీ. వాళ్ళు డీటెయిల్డ్గా ఒక పిహెచ్డీలో కొంతమంది మ్యాక్రో ఎకనామిక్స్ మీద పిహెచ్డీ చేస్తారు, కొంతమంది మైక్రో ఎకనామిక్స్ మీద పిహెచ్డీ చేస్తారు. ఇంకా దేర్ ఆర్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఎకానమీస్. అవి మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్లో మీకు ఒకసారి ఇంట్రడక్షన్ ఇస్తా. సో వాట్ ఈజ్ ఎకానమీ? సో ఇప్పుడు మీకు ఎకానమీ ఎకనామిక్స్ యొక్క బేసిక్ డిఫరెన్స్ తెలిసింది. సో ఎకానమీ అంటే ఇట్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ద సప్లై ఆఫ్ మనీ. సో యాక్చువల్గా ఎకానమీ అనేది మనకి అది స్ట్రేంజ్ కాదు. ఎవ్రీ డే మనందరం ఎకానమీలో భాగస్వామ్యం. ఎట్లా అంటే మనం వీఆర్ వన్ ఆఫ్ ది బేసిక్ యూనిట్స్ ఆఫ్ ఎకానమీ. ప్రతి ఇండివిజువల్ ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎకానమీలో ఒక యూనిట్. మనం అది మీకు తర్వాత స్లైడ్స్లో మీకు అర్థమవుతుంది. మనం ప్రతిరోజు ఎకానమీలోనే మునిగి తేలుతూ ఉంటాం. ఉదయం లెగిసిన దగ్గర నుంచి సాయంత్రం ఇంటికి వచ్చి నైట్ పడుకునేంత వరకు వీ ఆల్వేస్ ఇవాల్వ్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ఎకానమీ. కానీ మనకు తెలియదు మనం ఎకానమీలో ఉన్నామని. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ఎకానమీ. అలాగే గవర్నమెంట్ తీసుకున్న ప్రతి నిర్ణయం మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉదయం లెగ్గానే మనం ఒక ప్లాన్ ఉంటుంది మనకి. ఈరోజు ఇక్కడ నేను తినాలి, ఇంత ఖర్చు పెట్టాలి. అట్లాగే ఈరోజు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈవినింగ్ ఇక్కడ వెళ్ళాలి, ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే కొన్ని చోట్లకి వెళ్ళాలి, ఇంకా మనీ ఉందనుకుంటే ఇంకా ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి. సో ఇదంతా ఏంటి? ప్లానింగ్. సో మనం ప్రతిరోజు ప్లానింగ్, మనం ఖర్చు పెట్టడానికి ప్లానింగ్ చేస్తున్నాం. దాట్స్ వాట్ ఈస్ ఎకానమీ. ఈవెన్ ది గవర్నమెంట్స్ విల్ డూ ద సేమ్ థింగ్. గవర్నమెంట్ దగ్గర వచ్చిన ఇన్కమ్ని వాళ్ళు ఖర్చు పెట్టడానికి దే డూ ప్లానింగ్. సో మనం ఎందుకు ఖర్చు పెడతాము? దానివల్ల మనకి బెనిఫిట్స్ ఉండాలి. ఆ బెనిఫిట్స్ ఏంటి? డెవలప్మెంట్ జరగాలి. ఇండివిజువల్గా మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళామంటే అక్కడి నుంచి మనం ఎంతో కొంత నేర్చుకొని వస్తామని దాని గురించి టైం అయినా ఖర్చు పెడతాం. డబ్బులు ఖర్చు పెట్టకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఫ్రీ సెమినార్ అన్నారు అనుకోండి, సెమినార్ ఫ్రీయే, బట్ మీరు అక్కడ కొంత టైం వెచ్చించారు. సో టైమ్ ఈజ్ ఆల్సో ఇన్ ఇన్వెస్ట్మెంట్, టైమ్ ఈజ్ ఆల్సో మనీ. సో దట్స్ ఆల్ నథింగ్ బట్ ఎకానమీ. అంటే మీరు టైంని కూడా మనీతో క్యాల్కులేట్ చేస్తున్నారంటే మీకు ఎకానమీ అర్థమైందని అర్థం. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎకానమీ. బట్ ఎకానమీ అంటే ఏదో అనుకుంటాం, అది ఏదో సబ్జెక్టు. ఒక సబ్జెక్ట్ మనది కాదని అనుకుంటాం. ప్రతిరోజు ఉదయం లెగిసిన దగ్గర నుంచి మనం ఉదయం లెగిసి రెస్ట్ రూమ్కి వెళ్ళి మనం ప్రతిదీ ఒక ప్రోడక్ట్ వాడతాం. ఆ ప్రోడక్ట్ కొనుక్కొని వచ్చి వాడి మళ్ళీ నెక్స్ట్ డే వి విల్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్. సో వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ఎకానమీ. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఒక ప్రొడక్షన్ చైన్ ఇన్ ఎకానమీ అంటాం. ఫర్గెట్ అబౌట్ ది ప్రొడక్షన్ చైన్ ఇన్ ఎకానమీ. ఆ టర్మ్స్ అవి మీకు అప్పుడే అక్కర్లేదు. ఇప్పుడు మనకి ఒక బ్రెడ్ ఎలా తయారవుతుందో చూద్దాం. మనం బ్రెడ్ కొనుక్కుంటున్నాం వెళ్ళి ఇంటి దగ్గర. అంటే ఎకానమీలో మనం ఎట్లా భాగం అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మనం ఒక బ్రెడ్ కొనుక్కుంటున్నాం. సో బ్రెడ్ ఎలా తయారవుతుంది? ఫస్ట్ ఎక్కడో ఒక ఫార్మ్ ల్యాండ్లో గోధుమలు పండిస్తున్నారు. అక్కడ ఆ గోధుమ కాస్త మిల్లుకి వస్తే అది ఫ్లోర్ అవుతుంది, అంటే ఒక గోధుమ పిండిగా మారుతుంది. ఆ గోధుమ పిండి కాస్త ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు బ్రెడ్. ఆ బ్రెడ్ చేయడానికి బేకరీలోకి వెళ్తుంది. అంటే ఒక ఫామ్ ల్యాండ్ నుంచి ఒక మిల్కి వెళ్తుంది. మిల్లులో ఫ్లోర్ కాస్త మళ్ళీ ఒక బేకరీకి వెళ్తుంది.
ఆ బేకరీలో తయారైన బ్రెడ్ ఎక్కడికి వస్తుంది? ఒక బేకరీ షాప్లోకి వస్తుంది. సో ఇక్కడ చూడండి ఎట్లా మూవ్ అవుతుందో. సో దీన్ని ప్రొడక్షన్ చైన్ అంటాం అనమాట. అంటే ప్రొడక్షన్ అన్ని చోట్ల ప్రొడక్షన్ అవుతుంది, బట్ ఒక చోట నుంచి ఒకటికి అలా మూవ్ అవుతుంది. ఫైనల్గా షాప్లో అది మనకి అందుబాటులోకి వస్తుంది. సో ఎవరో ప్రొడ్యూస్ చేస్తున్నారు, మనం ఇక్కడ ఎక్కడో దాన్ని కొంటున్నాం. ఇది లాస్ట్లో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ టర్మ్స్తో. ఇది జస్ట్ ప్రస్తుతానికి ఒక ఎగ్జాంపుల్లా ఉంది బ్రెడ్ ఎలా తయారవుతుంది అనేది. బట్ ఇది ఎకానమీ టర్మ్స్కి మనకు కొన్ని తెలిస్తే ఇదే ప్రొడక్షన్ చైన్ని మనం ఎకనామిక్ టర్మ్స్లోనే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో చూద్దరు కానీ లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే స్లైడ్ని. సో ఎకానమీ అంటే ఏంటి? ఇట్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ది సప్లై ఆఫ్ మనీ అన్నారు. సో మనకి గూడ్స్ అంటే ఏంటో తెలియాలి, సర్వీసెస్ అంటే ఏంటో తెలియాలి, తర్వాత ఆ రెండు చుట్లు తిరిగే సప్లై ఆఫ్ మనీ గురించి మనకు తెలియాలి. సో గూడ్స్, సర్వీసెస్ అండ్ ద సప్లై ఆఫ్ మనీ అరౌండ్ ఇట్. దట్స్ వాట్ ఈస్ ఎకానమీ యాజ్ పర్ అవర్ డెఫినేషన్. ఇక్కడ మీకు కొన్ని పిక్చర్స్ పెట్టాను. అసలు గూడ్స్ అంటే ఏంటి? గూడ్స్ అనేవి ఏంటంటే వస్తువులు. ఇవన్నీ కూడా మనకి టాంజిబుల్ అంటాం, టాంజిబుల్ థింగ్స్ అనమాట. అంటే టాంజిబుల్ అంటే సాలిడ్ థింగ్స్, అంటే మనం వాటిని ముట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు. మనం రోజు వాడేవన్నీ కూడా గూడ్స్. మనం టూత్ పేస్ట్, బ్రష్, మన ఇంట్లో వాడే ఫర్నిచరు, కారు ఉంటే కారు, తర్వాత మనం మెక్డానల్డ్స్లో తినే ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా మనకి గూడ్స్ అనమాట. ఇంకా యు నేమ్ ఇట్, టాయ్స్, బుక్స్, ఎవ్రీథింగ్ దట్ యు టచ్, ఫీల్ ఇట్, ఇవన్నీ కూడా గూడ్స్. ఈ వస్తువులు ఇవి ఎవరో తయారు చేస్తున్నారు. నెక్స్ట్ సర్వీసెస్. ఇవి ఇంటాంజిబుల్ గూడ్స్ అంటారు. అంటే మనం దాన్ని పట్టుకోలేము, కానీ మనకి సేవలు అందుతూ ఉంటాయి. సో సర్వీసెస్ని తెలుగులో సేవలు అంటారు, గూడ్స్ని వస్తువులు అంటారు. సో ఎకానమీ అంటే వస్తువులు, సేవలు మధ్య ఉన్న రిలేషన్షిప్, వాటి మధ్య ఉన్న ఆ బంధాన్ని మనం ఎకానమీగా, ఆర్థిక వ్యవస్థగా మనం పిలుచుకుంటున్నాం. సో ఇక్కడ మనకి సర్వీసెస్ అంటే ఏంటి? హాస్పిటల్లో మనకి వచ్చేవి. మనకి ఏంటి? హాస్పిటల్లోని డాక్టర్ ఏమో మనకి ఆయనేం మనకి ఒక వస్తువు ఇవ్వడు, ఆయన జస్ట్ ఆయన సర్వీసెస్ ఇస్తాడు. మనకి ఆరోగ్యం బాగోకపోతే మనల్ని డయాగ్నోస్ చేసి మనకి ఇస్తాడు. మనకేం చేతిలో ఒక ప్రోడక్ట్ తీసి పెట్టరు. మన చేతిలోని ఒక హార్ట్, లివరో తీసి మన చేతిలో పెట్టరు కదా అక్కడ హాస్పిటల్స్లో. జస్ట్ మనం డయాగ్నోస్ చేసి ఒక డాక్టర్ ఆ స్టడీ చేశాడు కాబట్టి ఎనాటమీ మీద, సో హీ విల్ రికమెండ్ సమ్ మెడిసిన్స్. ఆ సర్వీసెస్ మనకు వస్తాయి. సో హాస్పిటల్ రంగం సర్వీసెస్ రంగం అనమాట. తర్వాత మనం హెయిర్ కట్కి వెళ్తాం. సో సెలూన్ సర్వీసెస్, స్పా, సెలూన్, ఇవన్నీ కూడా సర్వీస్ రంగాలే. ఇక్కడ కూడా మనకి ఏం ప్రోడక్ట్ రాదు, మనం వెళ్తాం, మన హెయిర్ కట్ చేసేస్తారు, లేకపోతే ఫేషియల్స్ అవి చేస్తారు, తర్వాత మనం పే చేస్తాం, మనీ, బయటకు వచ్చేస్తాం. సో వాళ్ళు అక్కడ సర్వీస్ ఇస్తున్నారు, వాళ్ళు ఏం మనకు ప్రోడక్ట్ ఇవ్వరు, మనం మాత్రం మనీ ఇస్తున్నాం. అన్ని చోట్ల చూడండి, గూడ్స్ కొనుక్కున్నప్పుడైనా మనం మనీ ఇవ్వాలి, సర్వీసెస్ వాడుకున్నప్పుడైనా మనం మనీ ఇస్తున్నాం. తర్వాత మనకి ఎయిర్లైన్స్, అలాగే షిప్పింగ్, మెట్రో రైల్ కానీ లేకపోతే రైల్వేస్ కానీ, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ అంటాం. ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ కూడా సేవా రంగం కిందే వస్తాయి. అట్లాగే ఇప్పుడు మనం పవర్ వాడుకుంటున్నాం, పవర్ మనకి అది ఇంటికి వస్తుంది, అది ఒక సర్వీసే. మన యూటిలిటీ బిల్స్ అంటాం, యూటిలిటీ సర్వీసెస్ వాడుకుంటున్నాం. అట్లాగే బ్యాంకింగ్ రంగం, అది ఒక సర్వీసే. మనం బ్యాంక్ డబ్బులు దాచుకోవడానికి, తీసుకోవడానికి, వాడుకోవడానికి మనకి బ్యాంక్ కావాలి. సో బ్యాంకింగ్ ఈజ్ ఆల్సో సేవా రంగం, సర్వీసెస్ ఇండస్ట్రీ కింద వస్తుంది. తర్వాత మనకి ట్రైనింగ్. ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇస్తున్నాను అనుకోండి, ఇది నాలెడ్జ్ బేస్డ్ సర్వీస్ అనమాట. కొన్ని ఫ్రీ సర్వీసెస్ ఉండొచ్చు, కొన్ని ఏమో పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి. కొంతమంది డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ నేర్చుకుంటారు, కొంతమంది ఆన్లైన్లో ఫ్రీగా నేర్చుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రైనింగ్ కమ్స్ అండర్ సర్వీసెస్. తర్వాత మన ఇంటికి ఈ-కామర్స్లోని, ఫ్లిప్కార్ట్లోని వాటిలో ఆర్డర్ ఇస్తే మనకి ఇంటికి డెలివరీ చేస్తున్నారు. సో అది కూడా కొరియర్ సర్వీస్. ఈవెన్ దట్ ఈస్ అది సేవా రంగం. సో అది సర్వీసెస్ రంగమే. తర్వాత మనం హోటల్కి వెళ్ళాం, 5 స్టార్ హోటల్కో, 3 స్టార్ హోటల్కో, 7 స్టార్ హోటల్కో. సో వాళ్ళు అక్కడ మనకి ఏం ప్రోడక్ట్ ఇవ్వట్లేదు, సర్వీసెస్ ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి
సర్వీసెస్ సేవా రంగం అనమాట. సో గూడ్స్ అంటే ఏంటో సర్వీసెస్ అంటే ఏంటో మీకు అర్థమైనాయి. సో ఈ రెండు మనకి కావాలంటే మనకి మనీ కావాలి. తర్వాత కొన్ని సర్వీసెస్ ఎలా ఉంటాయంటే గూడ్స్ ప్లస్ సర్వీసెస్ ఇస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు అక్కడ మనకి కూర్చొని తిని ఆ యాంబియన్స్తో పాటు మనకి వాళ్ళు అవసరమైతే దోశ, మనం ఏం ఆర్డర్ ఇస్తే దోశ అయితే దోశ, ఇడ్లీ అయితే ఇడ్లీ, సో ఆల్ ఐటమ్స్ మనకి వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. సో దే ఆర్ ఆల్సో గివింగ్ ప్రోడక్ట్ అనమాట. అంటే అక్కడ గూడ్స్ ఇస్తున్నారు, సర్వీసెస్ ఇస్తున్నారు. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ పెట్టా, రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్ ఉందనుకోండి, అపార్ట్మెంట్లో కొన్ని అపార్ట్మెంట్లు అమ్మేస్తారు. అట్లాగే కొంతమంది ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే అపార్ట్మెంట్ని లీజ్కి రెంట్కి కూడా ఇస్తాయి. సో వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్ అమ్మేస్తే ఒక ప్రోడక్ట్ మనకి అమ్మేస్తున్నట్లు. బట్ అదే అపార్ట్మెంట్ మనకి లీజ్కి ఇస్తున్నారు అంటే అది అగైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే మనం ఏం ప్రోడక్ట్ తీసుకెళ్ళిపోవట్లేదు వెళ్ళేటప్పుడు. సో అది కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటాం ఇక్కడ. అంటే ఇక్కడ రెండు సేవలు, మన రెండు సర్వీసెస్ వస్తాయి మనకి, గూడ్స్ అండ్ సర్వీసెస్. దానికి మనం మనీ పే చేస్తున్నాం. అట్లాగే కొన్ని మొబైల్ ఫోన్స్ ఉంటాయి. మొబైల్ ఫోన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి గూగుల్ ఫోన్స్ వాళ్ళు ఓన్ ఫోన్స్ డెవలప్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఇస్తారు, తర్వాత సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. యాపిల్ ఫోన్స్ ఉన్నాయి, యాపిల్ ఫోన్స్ వాళ్ళే తయారు చేస్తారు, తర్వాత సాఫ్ట్వేర్ ఇస్తారు, తర్వాత సర్వీస్ సెంటర్స్ కూడా అవుట్లెట్స్ ఉంటాయి. సో ఇలా చేస్తున్న కంపెనీలన్నీ కూడా అవన్నీ గూడ్స్ అండ్ సర్వీసెస్. కొంతమంది ఉంటారు ఎవరిదో జస్ట్ ఫోన్ తీసుకొచ్చి అమ్మేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ అవుట్లెట్ ఉందనుకోండి, అన్ని కంపెనీల యొక్క ఫోన్లు అమ్ముతున్నారు అనుకోండి, వాళ్ళు రీటైల్ కింద వస్తారు. సో వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళేమి ప్రోడక్ట్ తయారు చేయట్లేదు. బట్ కొన్ని కంపెనీలు ఏంటంటే ప్రోడక్ట్ తయారు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ కానీ, ఐఫోన్, యాపిల్ కానీ, గూగుల్ కానీ, వాళ్ళకి ఓన్ ఫోన్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, తర్వాత సర్వీసెస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ అది ఫ్రాంచైజ్ చేస్తారు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అట్లాగే మనకి ఈ ఐటీ హార్డ్వేర్ అంతా కూడా మనకి గూడ్స్. తర్వాతలో వాళ్ళు సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ కూడా ఇస్తారు, వాటిని మనం సర్వీసెస్ అంటాం. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కొన్ని రంగాల్లో. సో గూడ్స్, సర్వీసెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్. Hope you understood this examples. ఓకే, మనకి గూడ్స్ సర్వీసెస్ కావాలంటే మనకి కొనుక్కోవాలి అనుకుంటే మనకి మనీ కావాలి. సో మనకి మనీ కావాలంటే జాబ్ కావాలి. సో మరి జాబ్స్ ఎవరు ఇస్తారు? ఒక కంపెనీ ఉండాలి. ఆ కంపెనీలోనే మనకి వెళ్ళి పని చేస్తే మనకి, మనం పని చేసినందుకు, మనం ఫ్యాక్టరీ సర్వీసెస్ ఇచ్చినందుకు వాళ్ళు మనకి వేజెస్ ఇస్తారు. ఆ వేజెస్తో మనకు నచ్చిన గూడ్స్ సర్వీసెస్ని మనం కొనుక్కుంటాం. మరి ఫర్మ్ కట్టాలంటే ఫర్మ్ కట్టాలన్నా కూడా వాళ్ళకి మనీ కావాలి. సో ఆ మనీ తోటి ఏం చేస్తారు? వాళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ తయారు చేస్తారు. బట్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ కావాలంటే మళ్ళీ వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్తారు. చూడండి, సో మనకి గూడ్స్ సర్వీసెస్ ఒక ఇండివిజువల్కి చూడండి ఎలా ఎకానమీ ఎలా పెరుగుతుందో, వ్యవస్థలోకి మనం ఎలా వెళ్తున్నాం చూడండి. ఒక ఇండివిజువల్, మనం ఇక్కడ ఉన్నాం, మనం రోజు మనం జీవితం నడవాలంటే మనం గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మనం కొనుక్కోవాలంటే మనకి డబ్బులు కావాలంటే మనకి మన దగ్గర జాబ్ ఉండాలి. జాబ్ ఉండాలంటే మనకి ఎక్కడైనా ఫర్మ్లో మనం జాబ్ చేయాలి. మరి ఫర్మ్లో జాబ్ చేయాలంటే ఫర్మ్స్ ఎక్కువ ఉండాలి. అందరికీ పని చేస్తానంటే పని దొరకదు కదా. మరి ఆ ఫర్మ్ పెట్టాలంటే వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ల్యాండ్ కావాలి, క్యాపిటల్ కావాలి, ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్తో పాటు వాటర్ కావాలి, పవర్ కావాలి, ఇవన్నీ కావాలి. తర్వాత సో ల్యాండ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ల్యాండ్ ఉంది, పవర్ ఉంది, వాటర్ ఉంది, తర్వాత రా మెటీరియల్ కావాలి. అవన్నీ వచ్చిన తర్వాత మరి ఇవన్నీ వీటితోటి గూడ్స్ అండ్ సర్వీసెస్ తయారు చేయాలి. మరి గూడ్స్ చేయాలంటే సో వాళ్ళకి ఎవరు కావాలి? మెషినరీతో పాటు మనుషులు కూడా కావాలి, హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. సో హ్యూమన్ రిసోర్సెస్ కావాలి కాబట్టి మనకి జాబ్ వస్తుంది అనమాట. ఇప్పుడు క్యాపిటల్ ఉంది, ల్యాండ్ ఉంది, తర్వాత మనుషులు ఉన్నారు. సో దే ఆర్ రెడీ టు మ్యానుఫ్యాక్చర్ ది గూడ్స్. సో గూడ్స్ తయారైపోయినాయి. మరి గూడ్స్ మన దాకా తీసుకురావాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ కావాలి. సో అది ఎయిర్లో పంపించవచ్చు, షిప్లో పంపించవచ్చు,
రైల్లో పంపించవచ్చు, లేకపోతే ల్యాండ్ మీద ట్రక్స్తో పంపించవచ్చు. సో ఎలాగైనా రావచ్చు. సో ఇలాగా మనకి మనం ఒక ఇండివిజువల్, మనం ఫ్యాక్టరీతో, ఫర్మ్ తోటి, కార్పొరేషన్స్ తోటి, కంపెనీస్ తోటి మనం ఎలా కనెక్ట్ అవుతున్నామో చూడండి. సో ఈ మన ఇద్దరి మధ్య ఇట్లా చేయడానికి మనకి కొన్ని ఇంకా మెకానిజమ్స్ ఉన్నాయి. మన ఇద్దరిని కలపాలంటే కొన్ని మెకానిజమ్స్ కావాలి. సో వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న గూడ్స్ని, సర్వీసెస్ని మనం వాడుకుంటున్నాం కాబట్టి మనల్ని ఏమంటారు? కన్జ్యూమర్ అంటారు. అట్లాగే వీళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ప్రొడ్యూసర్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇందాక మనం కొనుక్కుంటాం, సరే మనం కన్జ్యూమ్ చేస్తున్నాం వాళ్ళు తయారు చేసినవి, బట్ వాళ్ళకి మనకి కనెక్ట్ చేయడానికి మధ్యలో సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో గూడ్స్, సర్వీసెస్ ఎక్కడో సోర్స్ ఏలో తయారైనవి అనుకుందాం. ఒక సోర్స్ ఏ దగ్గర ఉన్న ఫర్మ్ దగ్గర తయారైనవి. అవి వాళ్ళు ఏం చేస్తారంటే సోర్స్ బికి అవి పంపిస్తారు. సోర్స్ బి అంటే మధ్యలోని వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అయితే సోర్స్ ఏ, సోర్స్ బి మధ్యలో డిస్ట్రిబ్యూటర్ అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఫ్రమ్ ఏ టు బి జరుగుతుంది. అంటే ఓనర్షిప్ మారిపోతుంది. అంటే ప్రోడక్ట్స్ ఒక చెయ్యి నుంచి ఒక చెయ్యికి మారుతుంది. తర్వాత అక్కడి నుంచి సోర్స్ సికి వెళ్తుంది. అంటే ఈ డిస్ట్రిబ్యూటర్ నుంచి మళ్ళీ రీటైలర్కి వచ్చింది అనుకుందాం సోర్స్. అంటే ఇలాగా చాలా చేతులు మారుతుంటాయి. అంటే ఒక ఫ్యాక్టరీ దగ్గర తయారయ్యే గూడ్స్ కానీ, సర్వీసెస్ కానీ అవి మనకి వేరే చేతులు మారుతూ అట్లా సోర్సెస్ మారుతుంటే ఆ విధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్స్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ మనీ, గూడ్స్ ఆర్ సర్వీసెస్ కాల్డ్ ట్రేడ్ అంటారు. సో ఇలా చేతులు మారడాన్ని దాన్ని ఏమంటారు? ట్రేడ్ అంటారు. సో ఇక్కడ ఆ టర్మ్స్ మీకు ఇక్కడ పరిచయం చేయాలనుకుంటున్నాను. సో గూడ్స్ తెలుసు మీకు, సర్వీసెస్ తెలుసు. సో దాని చుట్టూ సప్లై ఆఫ్ మనీ జరుగుతుంది. దట్స్ వాట్ ఈస్ ఎకానమీ. మరి ఎకానమీలో ఇంకా కొన్ని మనకి సిస్టమ్స్ అవసరం. అదేంటంటే ఒక గూడ్స్ ఒక దగ్గర తయారైతే అవి మనకి దేశవ్యాప్తంగా అవి వెళ్ళాలి. అవి వెళ్ళాలి అంటే ఒక సోర్స్ నుంచి ఒక సోర్స్కి చాలా చేతులు మారుతూ ఉంటాయి, చాలా ఓనర్స్ మారుతూ ఉంటారు. ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ ఇన్ ఎక్స్చేంజ్. దేనికి ఎక్స్చేంజ్ చేసుకుంటారు? మనీ, గూడ్స్ ఆర్ సర్వీసెస్. దాట్స్ కాల్డ్ ట్రేడ్ అంటాం అనమాట. దాన్ని కామర్స్ కూడా అంటాం అనమాట. సో ట్రేడ్ అన్న కామర్స్ అన్న రెండు ఒకటే. సో ట్రేడ్ అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. తర్వాత మరి ఇదంతా జరగడానికి మనకి ఒక నెట్వర్క్ అవసరం. ఎందుకంటే సోర్స్ ఏ నుంచి సోర్స్ బి ఎలా తెలుసు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో నెట్వర్క్ ఉంది, ఎక్కడో కనెక్షన్ ఉందన్నమాట. అలాగే సోర్స్ బి నుంచి సోర్స్ సికి, అలాగే సోర్స్ డి, ఇదంతా ఒక నెట్వర్క్ అనమాట. ఈ నెట్వర్క్ అంతా ఎలా కలుస్తున్నారంటే ఆ నెట్వర్క్ అంతా ట్రేడ్ ని అలౌ చేసే నెట్వర్క్ ని మనం మార్కెట్ అంటాం. అంటే ఒక మార్కెట్ అంటే ఒక ప్రోడక్ట్ కి ఒక్కొక్క మార్కెట్ ఉంటుంది అనమాట. అలాగే ఒక్కొక్క సెగ్మెంట్ కి ఒక్కొక్క మార్కెట్ ఉంటుంది. సో వాళ్ళంతా ఆ నెట్వర్క్ లో కనెక్ట్ అవుతా ఉంటారు అనమాట. సో రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అందరూ చూడండి, ఒక అసోసియేషన్ పెట్టుకుంటారు, ఒక నెట్వర్క్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళ ఇన్పుట్స్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తో ఒక నెట్వర్క్ ఫామ్ చేసుకొని అక్కడ ట్రేడ్ ని ఫెసిలిటేట్ చేసుకుంటారు. అటువంటి వాటిని రియల్ ఎస్టేట్ మార్కెట్ అంటాము. అట్లాగే మనం ఈ కామర్స్ మార్కెట్స్ అంటాము, సూపర్ మార్కెట్స్ అంటాము. సో ఇట్లాగా అలాగే వెజిటేబుల్ మార్కెట్స్ అంటాం, రైతు బజార్స్ అంటాం. అదంతా ఒక నెట్వర్క్. అక్కడ వచ్చి అందరూ ఫార్మర్స్, బయర్స్, సెల్లర్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చి ఉంటారు. సో దట్స్ కాల్డ్ మార్కెట్. సో గూడ్స్, సర్వీసెస్, ట్రేడ్, మార్కెట్. సో ఇట్లా మనకి ఎకానమీలో మనకి టర్మ్స్ తెలుసుకుంటూ అర్థం చేసుకుంటూ ఉండాలి. వై డు వి నీడ్ ఎకానమీ? సరే, ఎకానమీ గురించి తెలుసుకున్నాం. అసలు మనకి ఎకానమీ ఎందుకు అవసరం? The purpose of an economy is to distribute goods and services. సో మెయిన్ ఎకానమీ యొక్క పర్పస్ ఏంటంటే ఈ గూడ్స్, సర్వీసెస్ ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయగలగాలి. మరి డిస్ట్రిబ్యూట్ చేయకపోతే అసలు ఎకానమీ అనేది అవసరం లేదు. ఇక్కడ చూడండి, కింద ఒకటి పెట్టాను, ఒక ఫేమస్ ఎకానమిస్ట్ రాశారు. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఎనీవన్ ఎల్సెస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ దెన్ యూ డోంట్ నీడ్ అన్ ఎకానమీ అండ్ గో లివ్ ఇన్ ద జంగిల్ ఆర్ వాట్ ఎవర్. అంటే అడవుల్లో ఉండొచ్చు, మనకి
ఎవరి వస్తువులు అక్కర్లేదు, ఎవరి సేవలు మనకు అక్కర్లేదు అనుకోండి, అంటే మనం సమాజంతో మనం డిస్కనెక్ట్ అయిపోయాం. అలాంటప్పుడు మనకి ఎకానమీ అక్కర్లే. అట్లా కొంతమంది ఉంటారు, అడవుల్లోని వాటిల్లో ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏంటంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవు, అన్నీ తెగిపోతాయి. వాళ్ళు ఎవరి వస్తువులు అక్కర్లేదు, ఎవరి సర్వీసెస్ అక్కర్లేదు. సో అలాంటి వాళ్ళకి ఎకానమీ అక్కర్లేదు. ఎకానమీ ఎవరికి కావాలి? ఎవరైతే గూడ్స్ని సర్వీసెస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఎకానమీస్ కావాలి. సో మన దేశంలో మనకు ఉదయం లెగిస్తే మనకి గూడ్స్ కావాలి, సేవలు కావాలి. ఇప్పుడు మన ఇంటి నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే మనకి పెట్రోల్ కావాలి. సో పెట్రోల్ కావాలంటే ఏదో పెట్రోల్ బంక్ ఉండాలి. సో వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. మరి ఆ పెట్రోల్ బంక్లో ఒక ఆయిల్ రావాలంటే ఎవరో ఆయిల్ తయారు చేయాలి. మరి ఆ ఆయిల్ తయారు చేసేవాడు ఫ్యాక్టరీ నుంచి మళ్ళీ మనకి ఆ పెట్రోల్ బంక్ స్టేషన్కి రావాలంటే మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ఎవరో వచ్చి ఫిల్ చేయాలి ఆ గ్యాస్ స్టేషన్స్ని. అప్పుడు మనం మన ఇంటి నుంచి ఆ పెట్రోల్ బంక్ వెళ్ళడానికి మనకు ఒక వెహికల్ కావాలి. ఆ వెహికల్ మళ్ళీ ఏదో కంపెనీ తయారు చేస్తుంది. ఆ కంపెనీ నుంచి మనం కొనుక్కోవడానికి మనకి ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చింది, అక్కడ మనం కొనుక్కున్నాం. సో ఇదంతా ఒక చైన్ అనమాట. చూడండి, ఎకానమీ మనం ప్రతిరోజు ఎకానమీలోనే ఉంటున్నాం. బట్ అది ఒక సబ్జెక్ట్ అనుకొని మనం దాన్ని మిస్ చేసుకుంటున్నాం. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. వింటున్న వాళ్ళందరికీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇంకా మనకి చాలా ఇంట్రెస్టింగ్ స్లైడ్స్ ఉన్నాయి, అవి మనకి తెలుసుకుందాం. సో నవ్ యూ అండర్స్టూడ్ వై యూ నీడ్ అన్ ఎకానమీ. సో వాట్ ఈజ్ అన్ ఎకానమీ తెలుసు మనకి, వై వీ నీడ్ అన్ ఎకానమీ తెలుసు. సో at a macro level, economy anta kuda it is revolving around goods, services and the supply of money and the relationship between these three. That's what is economy simply. అంతవరకు మీరు హై లెవెల్లో గుర్తుంచుకోండి. ఆ డేటా మీకు చాలా క్వశ్చన్స్లోని మీరు లాజిక్, కామన్ సెన్స్ వాడి ఆన్సర్ చేయొచ్చు, అంత మాత్రం తెలిసినా కూడా. ఎందుకంటే క్వశ్చన్స్ ఏమి డైరెక్ట్గా రావు. ఈ కాన్సెప్ట్స్ మీకు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే వాట్ ఈజ్ అన్ ఎకానమీ, వై డూ వీ నీడ్ ఎకానమీ, ఇలాంటి క్వశ్చన్స్ అడగరు మనకి. బేసిక్గా స్ట్రైట్ క్వశ్చన్స్ ఏమి అడగరు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఎందుకంటే ఇట్స్ ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి. సో వాళ్ళు ఏంటంటే ఈ బేసిక్స్లోంచి కొన్ని ఫ్రేమ్ చేస్తారు. బట్ లాజిక్, కామన్ సెన్స్ వాడాలి అంటే మనకు బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి, ఫండమెంటల్స్ తెలియాలి. సో మనం ఎంత అర్థం చేసుకుంటే బేసిక్స్ని, మనం ఎగ్జామ్ రోజు ఆ బేసిక్ నాలెడ్జ్ తోటి వీ కెన్ డిరైవ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద క్వశ్చన్. ఆల్వేస్ ద ఆన్సర్ ఈజ్ లయింగ్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. బట్ మనకి కొన్ని టర్మ్స్ తెలియపోవడం వల్ల అవి మనం వదిలేస్తూ ఉంటాం. బేసిక్ యూనిట్స్ ఆఫ్ ఎకానమీ చూద్దాం. ఇప్పుడు మీకు చెప్పాను ఇందాక, వీఆర్ వన్ ఆఫ్ ది యూనిట్స్ ఆఫ్ బేసిక్ యూనిట్స్ ఆఫ్ ఎకానమీ అన్నాను. సో మనం ఎక్కడున్నాం చూద్దాం ఎకానమీలో. సో దెర్ ఆర్ 3 బేసిక్ యూనిట్స్ ఆఫ్ ఎకానమీ. ఫస్ట్ ఏంటి? ఫర్మ్. ఇందాక చెప్పినట్టుగా ఒక కంపెనీ, సంస్థ. ఒక సంస్థ ఈజ్ వన్ ఆఫ్ ది బేసిక్ యూనిట్స్ ఆఫ్ ఎకానమీ. నెక్స్ట్ హౌస్ హోల్డ్స్. మనం ఒక ఇంట్లో నివసించే వారు అందరూ ఒక యూనిట్ అవుతారనమాట. అంటే ఒక ఇంట్లో 5గురున్నా 4గురున్నా కూడా వి ఆల్ బికమ్ ది హౌస్ హోల్డ్స్ ఆఫ్ దాట్ హోమ్. అంటే ఒక హోమ్ ఒక యూనిట్ అనుకుంటే ఆ యూనిట్లో ఉన్న అందరూ కూడా హౌస్ హోల్డ్స్ అవుతారనమాట. సో మనం ఇక్కడ ఉన్నాం ఆ బేసిక్ యూనిట్స్లో. వీఆర్ ది వన్ ఆఫ్ ది కీ యూనిట్స్ అనమాట. 3 యూనిట్స్లో మనం ఒకరిని. సో మన చుట్టూ ఎకానమీ తిరుగుతుంది. తర్వాత గవర్నమెంట్, ప్రభుత్వం. సో దీస్ ఆర్ ది 3 బేసిక్ యూనిట్స్ ఆఫ్ ఎకానమీ. సో ఫర్మ్స్ ఏం చేస్తాయి? ఈ సంస్థలు ఏం చేస్తాయి? ఫర్మ్స్ మేక్ ప్రొడక్షన్ డెసిషన్స్. మన గూడ్స్ అన్ని ప్రొడ్యూస్ చేసేది ఎవరు? ఈ ఫర్మ్స్. అలాగే సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసేది ఎవరు? ఈ ఫర్మ్స్. వీళ్ళు అవి మరి ప్రొడ్యూస్ చేయాలంటే, ఆ గూడ్స్ని ఉత్పత్తి చేయాలంటే, ఆ వస్తువుల్ని వాళ్ళు దే డిటర్మిన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఇక్కడ మీకు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది కొత్త టర్మ్, బట్ ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుంచుకోండి. LLC అనమాట. అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అనమాట. సో ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే మనకి భూమి కావాలి, తర్వాత మనుషులు కావాలి, లేబర్ కావాలి, తర్వాత డబ్బులు కావాలి, క్యాపిటల్ కావాలి. ఈ 3 ఉంటేనే మనం ఒక ఫర్మ్ని స్టార్ట్ చేయొచ్చు. అప్పుడే మనకి ఉత్పత్తి వస్తుంది. తర్వాత ఆ ఉత్పత్తి అయినవి ఏం చేయాలి? ఒక రా మెటీరియల్ తీసుకొని ఒక సంస్థ దాన్ని ఒక ఫినిష్డ్ గూడ్స్గా తయారు చేస్తుంది. ఫినిష్డ్ గుడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక
స్టీల్ నుంచి ఒక కార్ తయారు చేస్తుంది ఒక కంపెనీ. దానికి బేసిక్ రా మెటీరియల్ స్టీల్ కావాలి, పెయింట్ కావాలి, రబ్బర్ కావాలి, టైర్స్ కావాలి, ఇవన్నీ కావాలి. బట్ ఫైనల్గా అవన్నీ ఇండివిజువల్ కాంపోనెంట్స్ అవన్నీ కలిపేసి ఒక కార్గా ఇస్తున్నారు. దాన్ని మనం ఫినిష్డ్ గూడ్స్ అంటాం. ఒక టైర్ని మనం ఫినిష్డ్ గుడ్ అనం, అలాగే ఒక బోల్ట్, ఒక నట్టు, వాటిని ఫినిష్డ్ గూడ్స్ అనం. అవి కూడా మళ్ళీ రా మెటీరియల్స్ అయిపోతాయి కార్కి. బట్ అవన్నీ మనకి ఏదైనా ఫినిష్డ్ గుడ్ అన్నామంటే అది రెడీగా యూజ్ చేయడానికి ఉండాలన్నమాట. సో మనకి ఫర్మ్స్ దే సెల్ ఫినిష్డ్ గుడ్స్ టు హౌస్ హోల్డ్స్. ఎవరికి అమ్ముతారు? ఇంతకీ హౌస్ హోల్డ్స్కి అని అమ్ముతారు, లేకపోతే గవర్నమెంట్స్కి అమ్ముతారు. గవర్నమెంట్స్కి ఎందుకు? గవర్నమెంట్స్ కూడా మళ్ళీ తిరిగి చాలా సార్లు గవర్నమెంట్ కూడా కొన్ని సప్లై చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆహారం కానీ ఇవన్నీ మనకి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి కదా, సో కొన్ని కొనాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కొన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో కానీ ఇవన్నీ గవర్నమెంటే కొని ఇవ్వాలి. సో వాళ్ళకే అవసరం. సో హౌస్ హోల్డ్కైనా అమ్ముతారు, లేకపోతే గవర్నమెంట్కైనా అమ్ముతారు ఈ ఫర్మ్స్లో తయారైన ఉత్పత్తి అంతా కూడా, ఆ గూడ్స్ని. తర్వాత మనం హౌస్ హోల్డ్స్ మనం ఏం చేస్తాం ఈ ఎకానమీలో? మనం కన్జంప్షన్ డెసిషన్స్ తీసుకుంటాం. అంటే వాడేది మనం. ఫర్మ్ తయారు చేసినా ఫైనల్గా మనం వాడాలి. మనం వాడలేదంటే ఆ కంపెనీ సరిగా ముందుకు సాగదు. సో మనం తీసుకునే డెసిషన్ బట్టి ఫర్మ్ ఉండాలా లేకపోతే మూసుకోవాలనేది కూడా తెలుస్తుంది. సో వీఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎకానమీ అనమాట. ఈ ఎకానమీలో అందుకే మనం వన్ ఆఫ్ ది మెయిన్ యూనిట్స్ ఆఫ్ ఎకానమీ. సో మనం ఉండాలి, ఫర్మ్స్ ఉండాలి. సో ఇక్కడ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, వాళ్ళేమో ఉత్పత్తి చేస్తున్నారు. సో వీ మేక్ ద కన్జంప్షన్ డెసిషన్. కన్జంప్షన్ అంటే మనం కొనుక్కునే ఆలోచన మనం చేస్తున్నాం. అట్లాగే ప్రొవైడ్ ఫర్మ్స్ విత్ ఫ్యాక్టరీ సర్వీసెస్ ఇన్ ప్రొడక్షన్. మనం ఏంటి, మనం కొంటాము వస్తువులు, అలాగే ఆ తయారు చేసే వస్తువుల కంపెనీలో కూడా మనం పని చేస్తాం. కొన్నిసార్లు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు సేవా రంగంలో పని చేస్తారు, బట్ వాళ్ళు ఇంకొక సర్వీస్ రంగంలో మళ్ళీ వెళ్ళి బిల్స్ కడతా ఉంటారు. సో వాళ్ళు దేనికి పని చేస్తుంటారు? దే వర్క్ ఫర్ ఫ్యాక్టరీ సర్వీసెస్. ఫ్యాక్టరీ సర్వీసెస్ అంటే ఇక్కడ కొత్త టర్మ్ అనుకోవద్దు, మనకి వేజెస్ అనమాట. అంటే మనం పని చేసిన దానికి మనకి తిరిగి ఇచ్చే డబ్బుల్ని మనకి ఫ్యాక్టరీలో అంత టర్మినాలజీ మనకి ఎలా ఉంటుంది అంటే ఎకానమీలోని ఫ్యాక్టరీ సర్వీసెస్ అంటారు అనమాట. అంటే ఇందాక చెప్పినట్టుగా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్. ఈ మూడు ఉంటేనే ప్రొడక్షన్ సాధ్యం అవుతుంది. అట్లాగే లేబర్లో మనం వస్తాం అనమాట. ఆ లేబర్కి వాళ్ళు ఏం ఇవ్వాలి? మనకి ఫ్యాక్టరీ సర్వీసెస్ ఇవ్వాలి. అంటే మనం వి ప్రొవైడ్ ఫర్మ్స్, అంటే మన సర్వీసెస్ ఇస్తున్నాం వాళ్ళకి, ప్రొడక్షన్ అంటే ఆ ఉత్పత్తి చేయడానికి. సో అందుకు మనకి తిరిగి వాళ్ళు వేజెస్ ఇస్తారనమాట. లేకపోతే మనం అప్పుడే ఆ డబ్బులతో మళ్ళీ మనం కన్జ్యూమ్ చేస్తాం. ఆ ప్రోడక్ట్ అయినా కన్జ్యూమ్ చేస్తాం, లేకపోతే వేరే కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ అయినా కన్జ్యూమ్ చేస్తాం. తర్వాత బై ఫినిష్డ్ గూడ్స్ ఫ్రమ్ ఫర్మ్స్ ఆర్ కన్జంప్షన్. సో ఫైనల్గా మనం ఏం చేస్తాము? కన్జంప్షన్ డెసిషన్ తీసుకొని ఏది కొనాలో మనం ఏం కొంటాం? 100% ఎప్పుడు కూడా మనం ఫినిష్డ్ గూడ్సే కొంటాం. 90% ఫినిష్డ్ గూడ్స్ కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ ఉందనుకోండి, మనం కూడా ఒక వీట్ ఫ్లోర్, ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకొచ్చి మనం బ్రెడ్ చేసుకుంటాం. అక్కడ మనం రా మెటీరియల్ కొంటున్నాం. బట్ 90% మనం ఫర్మ్స్ నుంచి వచ్చేవన్నీ కూడా ఫినిష్డ్ గూడ్స్. ఆ ఫినిష్డ్ గూడ్స్నే మనం కొంటాం హౌస్ హోల్డ్స్ అందరూ కూడా. సో దాట్స్ ద రోల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఎకానమీ. ఇది ఫర్మ్ యొక్క రోల్ చూసాం, మనం సంస్థల యొక్క పాత్రను చూసాం. తర్వాత హౌస్ హోల్డ్స్ అంటే ఒక సగటు మనిషి, ఒక ఇంట్లో నివసించే మనిషిని యొక్క పాత్రను కూడా మనం చూసాం. తర్వాత గవర్నమెంట్స్, ప్రభుత్వం ఏం చేస్తా చూద్దాం. ప్రభుత్వం చేసే పనులేంటి? ఇట్స్ కలెక్ట్స్ ట్యాక్సెస్ ఫ్రమ్ ది హౌస్ హోల్డ్. మనం కొనే ప్రతి దాని మీద ట్యాక్స్ పడుతుంటుంది. గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంటుంది. సో మెయిన్ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటంటే ట్యాక్స్లు కలెక్ట్ చేస్తుంది మన దగ్గర నుంచి. సో అది ఎకానమీలో భాగమే ట్యాక్స్ అనేది. తర్వాత వీళ్ళు కూడా ఇందాక చెప్పినట్టుగా దే ఆల్సో బై గూడ్స్ ఫ్రమ్ ఫర్మ్స్. ఈ సంస్థల నుంచి గవర్నమెంట్ కూడా కొంటుంది, ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, అందులో మళ్ళీ వాడాల్సి వస్తుంది. అట్లాగే డిస్ట్రిబ్యూట్స్ గూడ్స్ టు హౌస్ హోల్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కొన్ని ఉత్పత్తులు హౌస్ హోల్డ్స్ కూడా నేరుగా పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మన సివిల్ సప్లైస్ ఇవన్నీ పంపిస్తూ ఉంటారు. సో అక్కడ కొని పంపిస్తూ ఉంటారు అనమాట. సో ఇది గవర్నమెంట్ యొక్క బాధ్యత. ఇవేంటే మ్యాక్రో లెవెల్లో అనమాట. సో దీస్ ఆర్ ద 3 బేసిక్ యూనిట్స్ ఆఫ్ ఎకానమీ: ఫర్మ్, హౌస్ హోల్డ్స్ అండ్ గవర్నమెంట్. ఈ ముగ్గురు ఊరు చుట్టూ ఎకానమీ అంతా దొరుకుతుంది అనమాట. ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా ఎకానమీలోని హౌస్ హోల్డ్స్కి అవి కొనేటట్టుగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ధరలు పెరిగిపోయాయి అనుకోండి,
వెంటనే ఏదో మెజర్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి మనకి ఫేక్ కరెన్సీ తర్వాత బ్లాక్ మనీ రావడం వల్ల మనకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. అది తగ్గించే మార్గాలు చాలా ఉంటాయి, బట్ గవర్నమెంట్ ఏం చూస్ చేసుకుంది, ఫేక్ కరెన్సీని డిమానిటైజ్ చేసేయడం వల్ల ఇప్పుడు బ్లాక్ మార్కెట్ అంతా పడిపోతుంది. బ్లాక్ మార్కెట్ పడిపోవడం వల్ల ఏంటంటే కాస్త రేట్లన్నీ కిందకు వచ్చేస్తాయి, ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బు ఉండదు. వైట్ మనీ తోటి ట్రాన్సాక్షన్ చేయడానికి కొన్నాళ్ళు స్తబ్దత ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ పెరిగింది కాస్త తిరిగిపోద్ది. ఇప్పుడు డిఫ్లేషన్కి వెళ్ళిపోద్ది మన ఎకానమీ. కంప్లీట్గా డిఫ్లేషన్లోకి వెళ్ళిపోకూడదు, ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉండకూడదు, మధ్యలో ఉండాలి. దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం అంటాం అనమాట. ఆల్వేస్ ఈక్విలిబ్రియం మోడ్లో ఉండాలి. రెండు డిమాండ్ సప్లై రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మరీ డిమాండ్ లేకపోయినా మనకేమవుతుంది, డిమాండ్ లేదనుకోండి జాబ్స్ పోతాయి, అంతే కదా. ఫ్యాక్టరీలో ఎవరు కొనలేదనుకోండి మనకెందుకు ఉద్యోగాలు ఇస్తాడు, వాడు తీసేస్తాడు. ఎందుకంటే వాడు ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాడు కానీ రా మెటీరియల్ బోల్డ్ డబ్బులు కడుతున్నాడు, ప్రోడక్ట్ ఉత్పత్తి అయిపోతుంది, బట్ ఎవరు హౌస్ హోల్డ్స్ ఎవరు కన్జ్యూమ్ చేయట్లేదు. సో అది పెరిగిపోతూ ఉంటుంది, అప్పులు పెరిగిపోతుంటాయి, ఇంట్రెస్ట్లు పెరిగిపోతుంటాయి, ఫర్మ్కి జీతాలు ఇచ్చేయాలి. సో వ్యాపారం లేని జీతాలు ఏమి ఇస్తారు, అప్పుడు ఏం చేస్తారు, లే ఆఫ్ చేస్తూ ఉంటారు. సో అంత ఎక్కడైనా ఏమైనా తేడా వచ్చిందంటే మొత్తం ఉద్యోగాల మీదకి వస్తుంది. అది ఉద్యోగం లేకపోతే ఇందాక మీకు చెప్పినట్టు అగైన్ బ్యాక్ టు స్క్వేర్ వన్, మనీ ఉండదు. మనీ లేకపోతే అగైన్ మనం గూడ్స్ సర్వీసెస్ని కొనుక్కోలేం, ఇంట్లో కూర్చోవాలి. సో ఇట్స్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఇట్స్ చైన్ అనమాట, ఇట్స్ వీల్, అట్లాగా అన్ని కనెక్టెడ్ అనమాట. సో నవ్ యూ హ్యావ్ లెర్న్ లాట్ ఆఫ్ టర్మ్స్. ఎకానమీ అంటే ఏంటో తెలుసుకున్నారు, ఎకనామిక్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు, ఎకనామికల్ అంటే ఏంటో తెలుసుకున్నారు, ఎకానమిస్ట్, గూడ్స్, సర్వీసెస్, ట్రేడ్, మార్కెట్, క్యాపిటల్, రిసోర్సెస్, ప్రొడ్యూసర్, కన్జ్యూమర్, సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ. ఇంక ఈ మూడు చెప్పలేదు, కంగారు పడద్దు. Now let's move on to the next topic, economic process. సో ఆల్రెడీ మనకి చెప్పాను, గూడ్స్ సర్వీసెస్ మనకి ఎవరో ఒకరు ప్రొడ్యూస్ చేయాలి, అవి మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేస్తేనే మన దాకా వస్తున్నాయి. సో ప్రొడ్యూస్, డిస్ట్రిబ్యూట్, కన్జ్యూమ్. సో ఇది నిరంతర ప్రక్రియ. సో మన ఎకానమీ వీల్ తిరుగుతుంది అంటే ప్రొడక్షన్ జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, జనాలు దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఎక్కడ చైన్ ఆగిపోయినా కూడా ఆ ఎకనామిక్ ప్రాసెస్ మొత్తం కుప్పకూలిపోద్ది అనమాట. సో ఈ మూడు ఇంజిన్స్ అలా నడుస్తూనే ఉండాలి. మనం ప్రొడ్యూస్ చేసేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు, బట్ రీటైల్ షాపులకు వచ్చి అవి ఉండిపోయాయి అనుకోండి, కన్జంప్షన్ చేయట్లేదు, ఎవరు ప్రజలు కొనుక్కోవట్లేదు. కన్జంప్షన్ అంటే కొనుక్కోవడం, కన్జ్యూమర్ అంటాం మనం, కస్టమర్ అంటాం, కన్జ్యూమర్. సో హౌస్ హోల్డ్ ఈజ్ ఆల్సో ఏ కన్జ్యూమర్, ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ కస్టమర్. సో ప్రతి ఒక్కరు కూడా ఏదో ప్రోడక్ట్ కానీ సర్వీసులు, సేవలు కానీ వస్తువులు కానీ కొనాలి అంటే అవి కొనలేదనుకోండి, డబ్బులు లేకపోతే కొనరు, కొనకపోతే ఏమవుతుంది, ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో ఈ మూడు వీల్స్ అలా తిరుగుతూ ఉండాలి అంటే ఈ ప్రాసెస్ కంప్లీట్గా డిస్టర్బ్ అవ్వకూడదు. ఎక్కడైనా తేడా వచ్చింది అనుకోండి, ఇది మొత్తం అస్తవ్యస్తం అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఒక బంద్ జరిగింది అనుకోండి, స్టేట్ బంద్ ఏదో మనకి, లేకపోతే ఒకసారి ట్రక్ ఓనర్స్ బంద్ అని అంటుంటారు, పెట్రోల్ డీజిల్ పెంచారు అనుకోండి, ట్రక్ ఓనర్స్ వచ్చేస్తారు రోడ్ల మీదకి వచ్చేసి, ఒక 2 రోజులు లేదనుకోండి, మొత్తం డిస్ట్రిబ్యూషన్ అంతా చేసేది ఒక చోట నుంచి ఒక చోటకు మూవ్ చేసేది ఎక్కువ ల్యాండ్ మీదే మన ఇండియాలో ఎక్కువ మూవ్ అవుతూ ఉంటుంది. సో మనకి ప్రొడక్షన్ అయిపోతుంది, ప్రొడ్యూస్ చేసేస్తున్నారు ఫ్యాక్టరీస్ అన్నీ, బట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ఒక 2 days 3 days, కన్జ్యూమర్ దాకా చేరదు అది. చూడండి అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ నిల్వ ఉండే ప్రోడక్ట్స్ అయితే పర్వాలేదు. ఇప్పుడు పెరిషబుల్స్ ఉంటాయి, పెరిషబుల్స్ అంటే అది ఏ రోజు ఆ రోజే వాడాల్సిన ప్రోడక్ట్ అనుకోండి, అది ఏమవుతుంది కాస్త. లేకపోతే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, అది ఫ్రీజర్లోనే ఉండాలి, సర్టెన్ టెంపరేచర్ ఉండాలి. కోల్డ్ స్టోరేజ్ నేను తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ ఈ ట్రక్స్లో కూడా కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది, అక్కడ అది 2 రోజులు వెళ్ళలేదు అనుకోండి, మొత్తం ఆ ప్రోడక్ట్ అంతా పాడైపోతుంది. సో కన్జ్యూమర్కి ఏమో కొందామన్నా సరే అక్కడ వరకు సరుకు ఉండదు, డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఏమో వాళ్ళు అందరు స్ట్రైక్లో ఉన్నారు, ప్రొడ్యూసర్ ఏమో ప్రొడ్యూస్ చేస్తున్నాడు కానీ తీసుకెళ్లే వాళ్ళు లేరు, ఇక్కడ పాడైపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ 3-4 days ఎకానమీ డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఎకానమీలో ప్రొడక్షన్ ఉంది కానీ కన్సంప్షన్ లేదంటాం ఇక్కడ ఈ ఎకనామిక్ ప్రాసెస్లో. కొన్నిసార్లు ఏంటంటే కన్సంప్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది, జనాలకి ఎక్కువ కావాలి, కొన్ని డిమాండ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు బ్యాంక్ నోట్లు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి క్యూలు కట్టేస్తున్నారు, అందరికీ డబ్బులు కావాలి కానీ ఏటీఎంలో డబ్బులు లేవు.
అంటే ఇక్కడ ప్రొడక్షన్ లేదు, అంటే ఆర్బీఐ ప్రింట్ చేయట్లేదు నోట్లని, ప్రొడక్షన్ లేదు, కానీ కన్జంప్షన్ అయితే ఎక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది, రోడ్ల మీదకి వచ్చి జనాలు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. సో ఈ ఆర్బీఐ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ట్రక్స్లోనో ఆర్బీఐ వ్యాన్స్లోనో తీసుకొచ్చి లోడ్ చేయాలి. సో ఎక్కడ ఇది ఫెయిల్ అయినా కూడా కన్జ్యూమర్ రోడ్ల మీద పడిపోతున్నాడు, రోడ్ల మీద ఉంటున్నాడు ఆఫీసులు మానేసి. సో చూడండి, కన్జ్యూమర్స్కి ఎక్కువ ఒకేసారి వచ్చే రష్ ఉన్నా కూడా ప్రాబ్లమే, అలాగే ప్రొడ్యూసర్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసిన ప్రాబ్లమే, డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలోని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాబ్లమే. సో ఈ మూడు వెరీ ఇంటర్లింక్డ్, వెరీ ఇంటర్డిపెండెంట్. సో ఈ మూడు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా జరుగుతుంది. అంటే మనకు ప్రతిరోజు అన్నీ అందుతున్నాయి టైం కంటే మనకి ఎకానమీ స్మూత్గా నడుస్తుంది అని అర్థం. I think you're getting the hang of economy. Hope it is interesting. కింద కామెంట్స్లోని మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ లెసన్స్ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే ఐ విల్ డెఫినెట్లీ టేక్ యువర్ సజెషన్స్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ ఇట్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్. సో ఎకనామిక్ సిస్టమ్స్ మనకి టైప్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ ఎకనామిక్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. An economic system is a system of production, resource allocation and distribution of goods and services within a society or a given geographic area. మీరు చూడండి, ఎకనామిక్స్లో ఏ డెఫినేషన్ తీసుకున్న ప్రొడక్షన్, రీసోర్స్, గూడ్స్, సర్వీసెస్, సొసైటీ, జనాలు, విత్ ఇన్ ఎ కంట్రీ, జోగ్రాఫిక్ ఏరియా. సో వీటి చుట్టుగా డెఫినేషన్స్ అన్ని తిరుగుతున్నాయి. సో మనకి ఆల్రెడీ మీకు ప్రొడక్షన్ అంటే ఏంటో చెప్పాను, రీసోర్సెస్ అంటే హ్యూమన్ రీసోర్సెస్ అన్నాను, లేకపోతే మనకి రా మెటీరియల్, కోల్, ఇవన్నీ కూడా రీసోర్సెస్ అలొకేషన్స్ అంటాం. వాటర్ ఈజ్ ఎ రీసోర్స్, పవర్ ఈజ్ ఎ రీసోర్స్, ల్యాండ్ ఈజ్ ఎ రీసోర్స్, హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ ఎ రీసోర్స్. ఇవన్నీ మనం ఈ ఎకనామిక్ సిస్టంలోని, అది మనం డిఫరెంట్ ఎకనామిక్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటో చూద్దాం అన్నమాట. ఎకనామిక్ సిస్టమ్స్ వరల్డ్ మొత్తం మీద హై లెవెల్లోని ఒక 3 ఎకనామిక్ సిస్టమ్స్ ఉన్నాయి. అదేంటో చూద్దాం. సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ. సో సోషలిస్ట్ ఎకానమీ అనేది ఇది ఒక డ్యూరింగ్ వరల్డ్ వార్ II, వరల్డ్ వార్ I ఆ టైంలోని మనకి ఎకానమీ అనేది వెరీ న్యూ కాన్సెప్ట్. మనకి 1750s తర్వాతలే ఎకానమీ అనేది గుర్తించారు. అప్పుడే మనకి ఎకానమీ అనేది అవసరం, అలాగే 2 దేశాల మధ్య ట్రేడ్ అనేది అవసరం, మార్కెట్స్ అనేవి క్రియేట్ చేయడం, ఓపెన్ మార్కెట్స్ అని, క్లోజ్డ్ మార్కెట్స్ అని, కాన్సెప్ట్స్ అని మనకు వచ్చాయి. అప్పుడు వరకు ఎకానమీ అనే కాన్సెప్ట్ లేదు. బట్ ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 300 years చరిత్ర ఉంది. సో ఎకానమీ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఇప్పుడు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలు సవ్యంగా నడిస్తేనే ఆ దేశం యొక్క పురోగతి ఉంటుంది, లేదంటే అవి కుప్పకూలిపోయిన దేశాలు కూడా మనకున్నాయి. సో సోషలిస్ట్ ఎకానమీ అంటే ఏంటో చూద్దాం. సోషలిస్ట్ ఎకానమీని ప్లాన్డ్ ఎకానమీ అని కూడా అంటారు, లేకపోతే కమాండ్ ఎకానమీ అంటారు. ఇందులో సోషలిస్ట్ ఎకానమీలో గవర్నమెంట్ యొక్క కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి ఇండియాలోని మనం ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ సోషలిస్ట్ ఎకానమీ. ఇండిపెండెన్స్ రాగానే మనం సోషలిస్ట్ ఎకానమీని స్టార్ట్ చేసాము. ఎందుకంటే మనకి అప్పటికి కమ్యూనిస్ట్ కంట్రీస్ అయిన రష్యాతో మనకి బాగా సత్సంబంధాలు ఉండేవి, వాళ్ళు మనకి బాగా సపోర్ట్ చేసేవారు. సో మనం ఏంటంటే రష్యన్ మోడల్ని, మనం ఎకానమిక్ మోడల్స్ని మనం ఇంప్లిమెంట్ చేసాం అనమాట. అందుకు ఇనీషియల్గా మనం ఇండిపెండెన్స్ రాగానే సోషలిస్ట్ ఎకానమీలో ఉండేవాళ్ళం. అందుకే మనకి ఆ టైంలోని మనకి కమాండ్ ఎకానమీ అంటే గవర్నమెంటే ఫర్మ్స్ పెట్టేది, గవర్నమెంటే ఉద్యోగాలు ఇచ్చేది, గవర్నమెంటే నిర్ణయాలు తీసుకునేది, అన్నీ గవర్నమెంటే. అంటే విచ్చలవిడిగా మనకి పర్మిట్లు ఇచ్చేయడం, లైసెన్స్లు ఇచ్చేయడం అనేం లేదు. అప్పుడు కోటా సిస్టమ్ ఉండేది అనమాట. దాన్ని మనం ఎల్పిక్యూ అంటాం అనమాట. అంటే లైసెన్స్, పర్మిట్స్ అండ్ కోటాస్ అంటాం అనేవాళ్ళం సోషలిస్ట్ ఎకానమీలో అనమాట. సో ఆ ఎల్పిక్యూ మోడల్లోని మనకి సోషలిస్ట్ ఎకానమీ అంతా నడిచేసింది అప్పుడు. అందుకే మనకి జీడిపిలో కూడా అంత వృద్ధి రేటు మనకి లేదు. బట్ అప్పుడున్న ఎకానమిక్ మోడల్స్ ప్రపంచ దేశాల్లో కూడా ఆ సోషలిస్ట్ ఎకానమీలే సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఎందుకంటే రష్యా అప్పటికే డెవలప్డ్ ఎకానమీ. సో వాళ్ళని చూసి మనం వాళ్ళలాగే అది ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం డెవలప్ అవుతాం అనుకున్నాం. బట్ ఇండియన్ కండిషన్స్కి రష్యన్ కమ్యూనిస్ట్ సోషలిస్ట్ మోడల్ మనకి అది వర్కౌట్ అవ్వాలి. ఆ దేశంలో మన డెమోక్రటిక్ కంట్రీ, వాళ్ళదేమో కమ్యూనలిజం కంట్రీ అనమాట. సో అక్కడ మళ్ళీ వ్యత్యాసం ఉంది. అందువల్ల మనకి ఏంటంటే సోషలిస్ట్ ఎకానమీ పూర్తిగా మనకి
ఫ్రూట్స్ని అందించలేకపోయింది. బట్ స్టడీ స్లో గ్రోత్ ఉంది. సో అందుకే మనకి 1947 నుంచి 1965 వరకు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ సంస్థల ద్వారాగే చాలా డెవలప్మెంట్ చేసుకున్నాం. బట్ అప్పుడు ఎకానమీ అది మనం అదే చూస్ చేసుకున్నాం. జవహర్లాల్ నెహ్రూ టైంలోని సోషలిస్ట్ ఎకానమీ, ఆల్మోస్ట్ ఇందిరాగాంధీ టైం వరకు సోషలిస్ట్ ఎకానమీ ఉండేది. ఆ తర్వాత మనం మిక్స్డ్ ఎకానమీలోకి వెళ్ళాం. సో మిక్స్డ్ ఎకానమీ తెలుసుకునే ముందు మనం క్యాపిటలిస్ట్ ఎకానమీ అనేది తెలియదు. యుఎస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్యాపిటలిస్ట్ ఎకానమీ. ఇప్పుడు మనం కూడా ఇండియా మనం క్యాపిటలిస్ట్, ఫుల్లీ 100% క్యాపిటలిస్ట్ ఎకానమీ వైపు మనం అడుగులు తీస్తున్నాం. మన 1991 నుంచి మనం క్యాపిటలిస్టిక్ ఎకానమీ మోడల్ని, ఎకానమిక్ సిస్టమ్స్ని మనం అడాప్ట్ చేసుకోవడం మొదలుపెట్టాం. దాన్ని మనం ఎల్పిజి అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అన్నాం. సో ఎప్పుడైతే మనం గ్లోబలైజేషన్ అన్నామో మనం క్యాపిటలిస్టిక్ ఎకానమీ మోడల్ మనం వాడుతున్నాం అని అర్థం. అంటే ఇక్కడేంటి, ఈ సోషలిస్ట్ ఎకానమీలో ఏంటంటే కాంపిటీషన్ ఏమి ఉండదు అనమాట. బట్ క్యాపిటలిస్ట్ ఎకానమీలో దీన్ని మార్కెట్ ఎకానమీ కూడా అంటారు. ఈ మార్కెట్ ఎకానమీలో ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ మార్కెట్లో ఏంటంటే ఎవరైతే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తారో, మంచి క్వాలిటీ ప్రైసింగ్ ఉంటుందో అక్కడే కస్టమర్ వెళ్తాడు. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే కోఆపరేషన్ మోడ్లో వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే అందరు గూడ్స్ సర్వీసెస్ అమ్మేసామా లేదా అని ఒకరికొకరు తోడ్పడేవారు అనమాట, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఎందుకంటే అది సోషలిస్ట్ ఎకానమీ, అందరూ సమానంగా ఉండాలి అనే ఒక ఇది అనమాట. అంటే అక్కడ ఒక 10 గూడ్స్ తీసుకొచ్చారనుకోండి, ఒక్కొక్క ఆంటర్ప్రెన్యూర్, ఒక్కొక్క ఇండస్ట్రియలిస్ట్ ఆ 10 గూడ్స్ అమ్ముకోవాలి, అందరూ అమ్ముకునేటట్టుగా అందరూ కోఆపరేట్ చేసుకునేవారు. కస్టమర్ని అందరి దగ్గరికి పంపించేవారు అనమాట. ఇక్కడ 5 కొనండి, అక్కడ 5 కొనండి, అట్లా ఉండేది అనమాట. వెరీ ప్లాన్డ్ ఎకానమీ. కానీ కంట్రోల్ మొత్తం గవర్నమెంటే నిర్ణయాలు తీసుకుంటుంది, ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడం కాదు. ఇక్కడ క్యాపిటలిస్టిక్ ఎకానమీలో అలా కాదు, గవర్నమెంట్ పాత్ర ఏం ఉండదు. గవర్నమెంట్ కొన్ని పాలసీలు చేసి ఊరుకుంటుంది. బట్ ఒక కంపెనీ ఎక్స్పాండ్ చేయాలనుకోండి, ఎవరైనా బాగా డెవలప్ అవుతుంది, ఉత్పత్తి పెంచుకోవాలనుకోండి, ఒకప్పుడైతే మనకి ఎల్పిక్యూ మోడల్లోని లైసెన్స్, పర్మిట్, కోటాస్ ఉన్నప్పుడు కోటా మించి మనం కోటా పెంచుకోవాలనుకోండి మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలన్నమాట. మాకు మంచి డిమాండ్ ఉంది, మేము ఇన్ని కార్లు తయారు చేయగలుగుతున్నాం, బట్ ఇంకా మేము 1000 కార్లు తయారు చేయగలం అంటే అది గవర్నమెంట్ ఒప్పుకోవాలి. గవర్నమెంట్ ఒప్పుకోకపోతే ఆ కోటా దాటి ఇవ్వరు అనమాట. అంతే లిమిట్. నేను దేశం అంతా ఫ్రాంచైజీలు ఓపెన్ చేసుకుంటాను అంటే సోషలిస్ట్ ఎకానమీలోని అది పనిచేయదు. ఇప్పుడు అలా కాదు. క్యాపిటలిస్ట్ ఎకానమీలోని నువ్వు గవర్నమెంట్ చెప్పక్కర్లేదు. నువ్వు నీ స్తోమత ఉండి, నీ కెపాసిటీ ఉండి, నీకు మార్కెట్ ఉంది, కస్టమర్స్ ఉన్నారంటే ఎన్ని బ్రాంచ్లైనా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ, అంటే ఫ్రీ మార్కెట్ అనమాట. బట్ కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది. కాంపిటీషన్ అంటే ఏంటి, మనకి పక్కవాడు రేట్లు తగ్గించేసి వాడు అమ్మేసుకోవచ్చు, ఒక రేట్ నియంత్రణ ఉండదు, ఏమి ఉండదు అనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు ఒకటి ఇచ్చుకోవచ్చు, అవతల వాడికి మార్కెట్ ఉండదు, ఇవతల వాడు మార్కెట్ ఉంటుంది, అలాగే రేపు వీడి మీద డిస్కౌంట్ ఇచ్చుకుంటాడు. సో ఇలా ఉంటుంది, ఫుల్లీ కాంపిటీషన్ ఉంటుంది. బట్ కాంపిటీషన్ వల్ల ఏంటంటే క్వాలిటీ పెరుగుతుంది, దాంతో ఏంటంటే మనకి ఎకానమీ ఇంకా ఫాస్ట్గా మనకి బూస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ లేబర్ లాస్ ఇవన్నీ ఇక్కడ పట్టించుకోరు అనమాట. వాళ్ళకి ఏంటంటే పని అవుట్పుట్టే కావాలి, ప్రొడక్షన్ కావాలి. వాళ్ళకి ప్రజలు 8 గంటలు పని చేస్తున్నారా, 10 గంటలు పని చేస్తున్నారా, దే డోంట్ కేర్. వాళ్ళకి అవుట్పుట్ కావాలి, క్వాలిటీ కావాలి. అలాగే ఖర్చు కూడా విచ్చలవిడిగా పెట్టారనమాట. 100 రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే 50 రూపాయల్లో ఆ ఖర్చు ఏమైనా అయిపోతుందా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సోషలిస్ట్ ఎకానమీలు అలా కాదు. వాళ్ళు ఏం పెద్ద ఆలోచించరు, ఒకటి చేయాలంటే చేస్తుంటారు. గవర్నమెంట్స్ కదా, వాళ్ళు ప్రతిదీ ఆచితూచి అంత ప్లానింగ్లో చేయరు. ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెడతారు, ఏవో బెనిఫిట్ రావాలనుకుంటారు, తర్వాత వచ్చాయో లేదో ఆలోచిస్తారు. ప్రైవేటైజేషన్ అలా కాదు. ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టారంటే వాళ్ళు ఫస్ట్ 500 crores ఎందుకు చేయలేమనేది రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటారు, ఆ తర్వాత చేస్తారు. అట్లాగే లేబర్ లాస్ని వాళ్ళేమి ఇంప్లిమెంట్ చేయరు. నువ్వు ఎక్కువ ఎక్స్ట్రా అవసరమైతే ఏవో ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటారు, ఇంటికి కార్ పెడతా ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు పిండేసుకుంటారు అనమాట మన ఎనర్జీస్ని కానీ అన్ని. సో బట్ అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఉంటాయి. అన్ని ఎకానమీస్లో అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. బట్ ఇక్కడ గవర్నమెంట్ కంట్రోల్ రోజు కంపెనీలో డెసిషన్ మేకింగ్కి గవర్నమెంట్ వచ్చి చూడదు. అదే సోషలిస్ట్ ఎకానమీలో అయితే చూసేది. మధ్యలోని ఇండియా 70s to 80s టైంలోని సోషలిస్ట్ ఎకానమీ నుంచి కాస్త కొంచెం క్యాపిటలిజం మిక్స్ చేసుకొని మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళాం. అప్పుడే మనం లైసెన్సెస్ని కొంచెం లిబరలైజ్ చేసాం అనమాట. కొంచెం పర్మిట్స్ పెంచడం, కొంచెం కోటాస్ పెంచడం, పూర్తిగా ఎత్తివేసేయలేదు కానీ కొంచెం కొంచెం పెంచాం అనమాట ఆ మిక్స్డ్ ఎకానమీ టైంలోని. సో దీస్ ఆర్ ది 3 economic systems which every country must have gone through it. So
సోషలిస్ట్ కమ్యూనిస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉందనుకోండి, ఇప్పటికీ వాళ్ళు సోషలిస్ట్ ఎకానమీలోనే, బట్ కొన్ని ఏరియాస్లో ఫుల్లీ క్యాపిటలిస్టిక్ ఎకానమీ మోడల్స్ వాళ్ళు చేశారు. వాళ్ళ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ప్రతి దాంట్లో ఉంటుంది, అంటే కమాండ్ ఎకానమీ అంటారు వాళ్ళు ఇప్పటికీను. ఎంత క్యాపిటలిస్టిక్ మోడల్స్ని వాడినా కూడా కంట్రోల్ మాత్రం ఫుల్లీ గవర్నమెంట్ ఉంటుంది. ఇండియాలో ఏంటంటే గవర్నమెంట్ కొన్ని వెరీ కీ ఏరియాస్లోనే గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటుంది, బట్ ఇండివిజువల్గా ఒక కంపెనీ పెట్టుకొని నీ ప్రోడక్ట్ ఏంటి, అది ఎలా చేస్తున్నావు అనేది అసలు వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళు అడగరు అనమాట. అందుకే ఇప్పుడు చూడండి స్టార్టప్స్ అనేది మనకి మార్కెట్లోకి వస్తుంది. సో నెక్స్ట్ మెయిన్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ ఏంటో తెలుసుకుందాం. సో ఎకానమీలోని దేర్ ఆర్ 3 మెయిన్ సెక్టర్స్, అవేంటో తెలుసుకుందాం. సో ఎకానమీలోని ఆ 3 సెక్టర్స్ ఏంటంటే ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్. ఇంకా చాలా సెక్టర్స్ ఉన్నాయి, క్వాటర్నరీ సెక్టర్ అని, క్వీనరీ సెక్టర్ అని ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ది 3 మెయిన్ సెక్టర్స్ అంటారు అన్నమాట ఎకానమీలో. వీటి గురించి తెలుసుకుంటే అంటే మనకి ఒక దేశంలో ఉన్న అన్ని సంస్థలు ఈ మూడిట్లో ఎక్కడో దగ్గర అవి ఫిట్ అయిపోతాయి అన్నమాట. ఈ 3 ఎకానమీ సెక్టర్స్లో ఎక్కడో దగ్గర అవి క్లాసిఫై అయిపోతాయి. ఫస్ట్ ప్రైమరీ సెక్టర్ అంటే ఇది బేసికల్గా రా మెటీరియల్స్ అన్నీ కూడా ఈ ప్రైమరీ సెక్టర్ నుంచి వస్తాయి. మెయిన్లీ అగ్రికల్చర్ సెక్టర్ని మనం ప్రైమరీ సెక్టర్ అంటాం. సో భూమి నుంచి వచ్చేవన్నిటిని వాటిని మనం గూడ్స్ అండ్ సర్వీసెస్గా మనం అమ్ముతున్నాం అనుకోండి, వాటిని మనం ప్రైమరీ సెక్టర్ అంటాం అనమాట. తర్వాత సెకండరీ సెక్టర్ అని ఏంటి, ఈ ప్రైమరీ సెక్టర్లో ఉన్న రా మెటీరియల్ని తీసుకొని వీళ్ళు ఈ ఫర్మ్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోని ఈ ఫినిష్డ్ గూడ్స్గా తయారు చేస్తారు. ఆల్రెడీ మీకు ఫినిష్డ్ గూడ్స్ అంటే ఏంటో చెప్పాను. అంటే రా మెటీరియల్ నుంచి ఒక కార్ తయారవుతుంది, ఒక స్టీల్ నుంచి ఒక కార్ తయారవుతుంది అనుకోండి, ఆ కారు ఈజ్ ఎ ఫినిష్డ్ గుడ్ అనమాట. ఆ ఫినిష్డ్ గూడ్స్ సెకండరీ సెక్టర్ అంటాం. ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ కమ్స్ అండర్ సెకండరీ సెక్టర్ అనమాట. తర్వాత సర్వీస్ రంగం అంతా కూడా టెర్షరీ సెక్టర్ అంటాం అనమాట. అంటే మనకి ఎయిర్లైన్స్ కానీ, మెట్రో రైల్స్ కానీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, మూవీస్, ఇవన్నీ కూడా సర్వీసెస్ సెక్టర్ కింద వస్తాయి. ఆల్రెడీ మీకు సర్వీస్ సెక్టర్లో సర్వీసెస్ ఏముంటాయో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఆల్రెడీ చూపించాను. బ్యాంకింగ్ కానీ ఇవన్నీ కూడా సర్వీసెస్ సెక్టర్లో ఉంటారు. సో ఎక్కడైనా ఈ ప్రైమరీ సెక్టర్లో ఏదైనా దేశం ప్రైమరీ సెక్టర్లో నుంచి జీడిపి మోర్ దాన్ 50% వస్తుంది అనుకోండి, ఆ ఎకానమీని అగ్రేరియన్ ఎకానమీ అంటాం అనమాట. ఎందుకంటే అగ్రికల్చరల్ సోర్సెస్ నుంచి మనకి అది వస్తుంది కాబట్టి. సో ఇది అగ్రికల్చర్తో పాటు మైనింగ్, ఫిషరీస్, డైరీ, తర్వాత క్వారీయింగ్, ఇప్పుడు మన గ్రానైట్ క్వారీయింగ్ ఉంటుంది కదా, అది కూడా ప్రైమరీ సెక్టర్లోకే వస్తుంది. అక్కడ వాళ్ళ మధ్య జరిగిన ఆ ప్రోడక్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ క్వారీయింగ్లో జరిగింది అనుకోండి, అది దేని కింద అవుట్పుట్లోకి వస్తుంది, అది ఏ సెక్టర్లోకి వస్తుంది, ప్రైమరీ సెక్టర్లో వస్తుంది. అలాగే డైరీ, ఆలిడ్ ప్రోడక్ట్స్ అంటారు, ఫిషరీస్, అలాగే ఫారెస్ట్రీలో జరిగే మనకి వుడ్ ఉంటుంది, రెడ్ వుడ్, శాండిల్ వుడ్, ఇవన్నీ కూడా మనకి ఫారెస్ట్ నుంచి వచ్చే ఉత్పత్తులు కూడా అవన్నీ ప్రైమరీ సెక్టర్లోకి వస్తాయి అన్నమాట. సో బట్ అగ్రికల్చర్ ఎకానమీ నుంచి ఎక్కువ జీడిపి వస్తుంది అనుకోండి మనకి, అటువంటి దాన్ని మనం అగ్రేరియన్ ఎకానమీ అంటారు ఆ దేశాన్ని. మనకి ఇండియా మనకి ఇనీషియల్ స్టేజెస్లో వి స్టార్టెడ్ విత్ ప్రైమరీ సెక్టర్. అక్కడి నుంచి కాస్త మనం ప్రపంచం అంతా ఇండస్ట్రియలైజేషన్ వైపు మూవ్ అయింది. అప్పుడు మనం సెకండరీ ఎకానమీలోకి వచ్చాం, సెకండరీ సెక్టర్లోకి వచ్చాం. అప్పుడు మనం కంపెనీలు కట్టడం మొదలుపెట్టాము, ఇండస్ట్రీస్ని కట్టడం మొదలుపెట్టాము. అది దేనికోసం వచ్చాము మనం ప్రైమరీ సెక్టర్ నుంచి సెకండరీ సెక్టర్కి? ప్రైమరీ సెక్టర్లో రా మెటీరియల్స్, ఎంతకైనా మనం కూర్చొని రా మెటీరియల్స్ ఒక ఎకరం భూమిలోని అదే భూమి పెరగదు, ల్యాండ్ ఈజ్ ఫిక్స్డ్, రిసోర్సెస్ ఆర్ స్కేర్స్, అదే నీరు, అవే వాడుతూ ఉంటే మనం మెషిన్స్, కొత్త టెక్నాలజీ మనం వాడలేదనుకోండి, అక్కడ అదే పండేది మనకు పూర్తిగా క్రాప్స్ రావు, ఏమీ రావు. అందుకు మనం ఏంటంటే ప్రొడక్షన్ పెంచుకోవాలి. దేశ జనాభా పెరుగుతుంది, సో మనం ప్రొడక్షన్ పెంచుకోవాలి. ప్రొడక్షన్ పెంచుకోవాలంటే మనం కొత్త టెక్నాలజీని మనం వాడుకోవాలి. అప్పటికి మిషనరీ ఇండస్ట్రియలైజేషన్ జరిగింది అనమాట. ఇప్పుడు మనకి వీట్ ఉందనుకోండి, ఆ రోజుల్లో స్టార్టింగ్ మనకి ఇండస్ట్రియలైజేషన్ జరగకముందు వీట్ని ఇంటి దగ్గరే వాళ్ళు ఫ్లోర్గా చేసుకునేవారు, మిల్స్ అవి లేవు. ఇప్పుడు మిల్స్ ఎప్పుడైతే వచ్చాయో రోజుకి కొన్ని టన్స్ ఆఫ్ వీట్ బ్యాగ్స్ని వాళ్ళు ఫ్లోర్గా కన్వర్ట్ చేయగలరు. ఆ టన్స్ ఆఫ్ ఫ్లోర్ని
టన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ బ్రెడ్గా తయారు చేయగలరు. ఎందుకు? మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది ఇప్పుడు. అంటే ఒక మనిషి ఒక ప్రోడక్ట్ చేయగలిగితే ఇప్పుడు మెషిన్ వచ్చి లక్షల ప్రోడక్ట్లు అదే వ్యవధిలో చేస్తున్నాయి అనుకోండి. దట్ ఈస్ వాట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్, ద పవర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనమాట. అట్లాగే అన్ని లక్షలు తయారైనవి ఒక పెద్ద కంటైనర్ షిప్లోని ఇక్కడి నుంచి అక్కడికి ఒక 1 డేలో మనం మూవ్ చేసేస్తాం అనుకోండి. అప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది అనమాట. అలా అంటే ఎంత మనం ఫాస్ట్గా మనం ప్రోడక్ట్ తయారు చేసి ప్రోడక్ట్ మనం మార్కెట్లోకి వెళ్తే అంత ఫాస్ట్ కన్సంప్షన్ అయింది అనుకోండి, అంత ఉత్పత్తి మళ్ళీ పెరుగుతుంది అనమాట. సో అందుకు మనం ప్రైమరీ సెక్టర్ నుంచి సెకండరీ సెక్టర్కి వచ్చాం. సెకండరీ సెక్టర్లో మరి ఉత్పత్తి అయింది, మనం అక్కడికి ఇక్కడికి మూవ్ చేయాలంటే మనకి సర్వీసెస్ చాలా అవసరం. సర్వీసెస్ అంటే మధ్యలో డిస్ట్రిబ్యూషన్, తర్వాత లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ అవసరం. సో ఈ టెర్సరీ సెక్టర్లో అలా మెల్లగా వచ్చాం అనమాట. టెర్సరీ సెక్టర్ ఎప్పుడైతే ఈ 3 సెక్టర్స్ ఉన్నాయో మనకి మన ఎకానమీ ఇంకా బూస్ట్ అయింది, ఫాస్ట్గా డెవలప్ అవ్వడం మొదలుపెట్టింది. కానీ ప్రైమరీ సెక్టర్ కాస్త వెనకబడిపోయింది. ఎందుకంటే అందరూ ప్రైమరీ సెక్టర్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మెల్లగా సెకండరీ సెక్టర్ వైపుకి మూవ్ అయిపోయారు. ఎందుకంటే ప్రైమరీ సెక్టర్లో ఆదాయం తక్కువ వస్తుంది అక్కడ పనిచేస్తుంటే. సో ఎప్పుడైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కాస్త కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే, ప్రైమరీ సెక్టర్లో ఏం స్కిల్స్ అక్కర్లేదు. అందుకే మీకు అన్స్కిల్డ్ వర్కర్స్ ఎక్కువ ఉంటారు. రైతులు పొలంలో పనిచేయడానికి పెద్దగా మనకు నాలెడ్జ్ అక్కర్లేదు. బట్ సెకండరీ సెక్టర్లోకి వచ్చేసరికి ఒక సెమీ స్కిల్డ్ అయినా కావాలి, లేకపోతే స్కిల్డ్ అయినా కావాలి. ఎందుకంటే యూ హ్యావ్ టు వర్క్ విత్ మెషిన్స్ అనమాట. సో మెషిన్స్ని ఆపరేట్ చేయడం అయినా రావాలి, లేకపోతే అక్కడ కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో వేరియస్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అది లో స్కిల్డ్ జాబ్స్ ఉంటాయి, మీడియం స్కిల్డ్ జాబ్స్ ఉంటాయి, హై స్కిల్డ్ జాబ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఈ జీతాలు కూడా దాన్ని బట్టి మనకి పెంచడం మొదలుపెట్టారు. అందుకు ప్రైమరీ సెక్టర్లోని వాళ్ళు అప్పుడేంటి, ప్రైమరీ సెక్టర్లో నేచర్ మీద ఆధారపడేవారు. ఒక 1 ఇయర్కి ఈల్డ్ ఇంతే వస్తుందని తెలిసిపోద్ది, సంవత్సరానికి ఒక ఎకరం మీద ఆదాయం ఇంతే వస్తుందని తెలిసిపోతుంది. దాంతో ప్రజలు సాటిస్ఫై అవ్వలేరు. సో ఇంట్లో ఖర్చులు పెరిగినాయి, అవసరాలు పెరుగుతాయి. సో ఫస్ట్ నీడ్స్ కోసం ఉండేవారు, తర్వాత వాంట్స్ కావాలి. సో వాంట్స్ పెరిగేసరికి ప్రజలు కాస్త ఈ ఫార్మింగ్ వదిలేసి సెకండరీ సెక్టర్ వైపు వచ్చేసారు. ఇప్పుడు కాస్త సెకండరీ సెక్టర్ నుంచి ఇంకా టెర్సరీ సెక్టర్లోకి వచ్చారు. సర్వీస్ రంగంలోకి వచ్చేసరికి బ్యాంకింగ్, ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టడీస్ చదువుకొని ఈ బ్యాంకింగ్లో పనిచేయడం, ఐటీలో పనిచేయడం, తర్వాత ఎయిర్లైన్స్లోని పైలట్స్ అవ్వడం, ఇవన్నీ స్కిల్స్ ఇంకా హై స్కిల్స్ నేర్చుకొని టెర్సరీ సెక్టర్లోకి మూవ్ అయిపోతున్నారు. బట్ ప్రైమరీ సెక్టర్ ఇప్పుడు వెనకబడిపోతుంది. సెకండరీ సెక్టరు, టెర్సరీ సెక్టరు. సో మనకి ఇండియాలో ఏంటంటే ఈ 3 సెక్టర్లు ఎప్పుడు బ్యాలెన్స్ అవ్వాలి. కానీ ఇండియాలో పరిస్థితి ఏంటంటే టెర్సరీ సెక్టర్ ఏమో 65% ఉంది, మిగతా 2 ఏమో 17-18% ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. బట్ అదే చైనాలో చూసుకున్నట్లయితే 3 చాలా బ్యాలెన్స్గా ఉంటాయి అనమాట. అంటే 31, 34, 35 ఈ రేంజ్లో ఉంటాయి. సో 100%ని అలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సేవా రంగం అనేది ఎప్పుడు నడుస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బాగా నడిస్తేనే సేవా రంగం ఉంటుంది. ఎందుకంటే అందరికీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వగలం. ప్రైమరీ సెక్టర్లో చాలా తక్కువ ఉద్యోగాలు ఇవ్వగలం. అది సీజనల్గా ఉంటాయి ఉద్యోగాలు, సీజనల్ ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే పంట వచ్చే టైంలోని అక్కడ లోకల్గా ఉన్న కొంచెం పని దొరుకుతుంది, లేనప్పుడు 365 డేస్ పని ఉండదు. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో 365 డేస్ పని ఉంటుంది. అక్కడ మంచి జీతాలు వస్తాయి. ఆ జీతాలు తీసుకొచ్చి హెల్త్ కేర్ హాస్పిటల్స్లో పెట్టడం కానీ, ఎంటర్టైన్మెంట్లో పెట్టడం కానీ, టూరిజంలో పెట్టడం కానీ ప్రజలు డబ్బులు పెడుతున్నారు. కాబట్టి సర్వీసెస్ ఇండస్ట్రీ ఫాస్ట్ గ్రో అవుతుంది. అలాగే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇంకా కొత్త టెక్నాలజీ తెచ్చుకుంటుంది కాబట్టి, కొత్త సాఫ్ట్వేర్ వాడుతుంది కాబట్టి ఐటీలో కూడా సాఫ్ట్వేర్ మనకి ఉద్యోగాలు పెరుగుతున్నాయి అనమాట. అందుకు టెర్సరీ సెక్టర్ వైపు అందరూ మూవ్ అయిపోతున్నారు, ఎందుకంటే ఎక్కువ ఉద్యోగాలు, పెద్ద జీతాలు వస్తున్నాయని. బట్ సడన్ గా మనకి సాఫ్ట్వేర్ ఒక పాయింట్ ఆఫ్ టైంలోని ఇంకా అవసరం లేదని అనుకున్నారు అనుకోండి, ఈ టెర్సరీ సెక్టర్లో ఉన్న వాళ్ళంతా ఏమవుతారు? సో మనకి అందుకే ఎప్పుడు కూడా మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇస్ ఎ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్ అంటారు. అంటే ఏంటి, ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసే సెక్టర్ ఏదైనా ఉందంటే ఈ 3 సెక్టర్లోని సెకండరీ సెక్టర్ ఒకటే. ప్రైమరీ సెక్టర్లో చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి. అది కూడా వ్యవసాయం, అందరూ వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు. బట్ కొంతమంది డబ్బు ఉన్నోళ్ళు కొన్ని కొత్త టెక్నాలజీలు వచ్చింది, అవి వాడుకుంటున్నారు. బట్ అందరి దగ్గర అవి చేసుకునే ఫెసిలిటీస్ లేవు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఊర్లు విడిచి వలసపోతున్నారు. అందులో నీరు సమస్య ఉంది, పవర్ సమస్య ఉంది, తర్వాత కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ వస్తున్నప్పుడు తర్వాత ఏమో ఫెర్టిలైజర్స్ వాడినా కూడా అవి గ్యారంటీ లేవు, సీడ్స్ వాడినా గ్యారంటీ లేవు. అందుకే రైతులు ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే ఏంటంటే ఆ ఇండస్ట్రీ నెగ్లెక్ట్ అయిపోతుంది. దాంతో రోజు రోజుకి అది ఆ ప్రైమరీ సెక్టర్ నుంచి వచ్చే జీడిపి కాస్త ఇండియాకి చాలా తగ్గిపోతుంది అనమాట. బట్ విచ్ ఈస్ ఎ బ్యాడ్ సైన్.
మనకి అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ అది మనకి ఫుడ్ సెక్యూరిటీని క్రియేట్ ఇస్తుంది అది మనకి. బట్ ఫుడ్ మనకి లేకుండా ఏం తయారు చేసుకుంటాం, ఎంతకైనా తయారు చేసుకుంటాం మిషన్లు పెట్టి. సర్వీసెస్ పెరిగిపోతుంది. సర్వీసెస్ ఇప్పుడు హాస్పిటల్స్ అవన్నీ ఇక్కడ ఉద్యోగాలు లేక ఇక్కడ మనకి తినలేదు అనుకోండి, ఈ ఈ ఈ టెర్షరీ సెక్టర్లో కూర్చొని ఏం చేస్తారు అందరూ. సో ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ చేయాలన్నమాట. అందుకే ఈ ఎకనామిక్ మోడల్స్ తెచ్చుకుంటాం అనమాట. కొత్త కొత్త ఎకనామిక్ మోడల్స్ వాడుతూ ఉంటారు. సో క్యాపిటలిస్టిక్ ఎకనామిక్ మోడల్స్లో ఏమవుతుందంటే సర్వీస్ రంగం ఎక్కువ పెరిగిపోతుంది. ఒక చైనా ఒకటి అలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. బట్ మిగతా చోట్ల ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ చదివేయాలనుకుంటున్నారు, అందరూ ఐటీలో చేయాలనుకుంటున్నారు. మరి కింద అగ్రికల్చరల్ సెక్టర్ ఎవరు పనిచేస్తారు? ఇప్పుడు మనకి ఇండియాలో చూడండి, ఇప్పుడు ప్లంబర్స్, కార్పెంటర్స్, ఇలాంటి స్కిల్స్ షార్టేజ్ ఉంది. రాబోయే రోజుల్లో మనకి చాలా ప్రాబ్లం ఉంది. సో మనకి అపార్ట్మెంట్స్ కడితే ప్లంబర్స్, కార్పెంటర్స్ కావాలి. మరి అందరూ కూర్చొని ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్సే చదివితే మెకానికల్ ఇంజనీర్స్ ఎవరు అవుతారు, సివిల్ ఇంజనీర్స్ ఎవరు అవుతారు? సో ఇవన్నీ మనకు ప్రాబ్లం వస్తాయి. ఇప్పుడు అందరూ ఒకదే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అందుకే అన్ఎంప్లాయ్మెంట్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ ఎక్కువైపోతున్నారు. మీకు చిన్న చిన్న కోర్సులు చేసుకున్న వాళ్ళు బెటర్, ఐటీఐ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే స్కిల్డ్ పీపుల్ కావాలి. ఈ దేశానికి ఎప్పుడు స్కిల్డ్ పీపుల్ కావాలి. ఈ దేశానికి కాదు, ప్రపంచంలో ఎప్పుడు కూడా సెమీ స్కిల్డ్ పీపుల్ కావాలి. వొకేషనల్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది కావాలి అందరూ. సో బట్ ఎవరు యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళేమి నేను దేశానికి నేను కూడా ఉండాలని చెప్పేసి ఉండదు. బట్ యూఎస్లో అలా కాదు. యూఎస్లో ఏంటంటే అన్ని ఫీల్డ్స్కి ఒకే కైండ్ ఆఫ్ శాలరీస్ మెయింటైన్ చేస్తారు కాబట్టి అందరూ దే లవ్ దర్ ప్రొఫెషన్ అనమాట. ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. మనకి ఇండియాలో ఏమైతే వ్యత్యాసం ఉంటుంది ఉద్యోగానికి, జాబ్కి. అందుకే డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోవడం వల్ల అందరూ న్యాచురల్గా వైట్ కాలర్ జాబ్స్కి వెళ్ళిపోవాలనుకుంటారు. ఒకప్పుడు బ్లూ కాలర్ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు బ్లూ కాలర్ వాళ్ళు కూడా వైట్ కాలర్ కంప్యూటర్ కోర్సులు నేర్చుకొని వైట్ కాలర్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే మనం బ్రౌన్ కాలర్ నుంచి బ్లూ కాలర్కి వచ్చాం, బ్లూ కాలర్ జాబ్స్ నుంచి వైట్ కాలర్ జాబ్స్లోకి వెళ్ళిపోవాలని అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తప్పులేదు, కానీ అక్కడ జాబ్స్ ఉండాలిగా. రేపొద్దున టెర్షరీ సెక్టర్లోని, అందుకే మనం చూడండి సాఫ్ట్వేర్ కంపెనీల్లోని ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ వచ్చింది, తర్వాత ఈ బ్రెక్సిట్ ఇష్యూ వచ్చింది. అంటే ఇప్పుడు యూకేలోని మనకి ఎక్కువగా, యూరోప్లోని మన ఐటీ సేవా రంగం ఎక్కువగా మనకి డబ్బులు వచ్చేవి. ఇప్పుడు అక్కడ యూరోపియన్ యూనియన్లోని వీసా ఇష్యూస్ ఉన్నాయి. అలాగే అమెరికాలో ఇప్పుడు ట్రంప్ వచ్చారు. ట్రంప్ ఇప్పుడు ఇమిగ్రేషన్ H1Bలు తగ్గించేస్తాను అంటున్నాడు, లేకపోతే కొత్త వాళ్ళని రానొద్దు అంటున్నాడు. ఇలాంటి సమస్యలు అయినా ఉంటాయి. ఇవన్నీ ఎవరికి ఎఫెక్ట్? ఐటీ సర్వీసెస్ ఎఫెక్ట్. ఇప్పుడు ఐటీ సర్వీస్ ఎఫెక్ట్ అయిందంటే ఐటీ ఉద్యోగులు అంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే టెర్షరీ సెక్టర్లో ఒకటి. నీకు ఐటీ ఉద్యోగులకి ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో నీకు హెల్త్ కేర్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువగా ఖర్చు పెట్టేది ఎంటర్టైన్మెంట్, హెల్త్ కేర్ మీద. బాగా జీతాలు వచ్చిన వాళ్ళు ఆరోగ్యం బాగాలనుకుంటారు. ఇప్పుడు ఫిట్నెస్ సెంటర్స్ ఉంటాయి, తర్వాత స్పాలు, రిసార్ట్స్, తర్వాత మంచి స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్ చదివిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని. ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో అంత ఇంటర్లింక్డ్గా ఉంటాయి అన్నమాట ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. సో ప్రైమరీ సెక్టర్ని అగ్రేరియన్ ఎకానమీ అంటారు, సెకండరీ సెక్టర్ని ఇండస్ట్రియల్ ఎకానమీ అంటారు, టెర్షరీ సెక్టర్ని సర్వీసెస్ ఎకానమీ కూడా అంటారు. సో ఈ టర్మ్స్, ఈ నేమ్స్ మీరు ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. సో కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. వెరీ సింపుల్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశాను. ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు చెప్పాను. ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఎర్త్, భూమి నుంచి వచ్చే వాటిని అన్నిటిని ప్రైమరీ సెక్టర్ అంటాం అనమాట. అంటే రా మెటీరియల్, భూమి నుంచి వచ్చేవన్నీ కూడా రా మెటీరియల్. అంటే ఏంటి? అగ్రికల్చర్, పొలం అంటే ల్యాండ్, భూమి మీద ఉంటుంది. సో తర్వాత మైనింగ్, మన కోల్ కానీ, తర్వాత ఇవన్నీ మనం మైనింగ్ చేస్తూ ఉంటాం. బాక్సైట్ మైనింగ్ కానీ అవన్నీ క్వారింగ్ అంటాం. తర్వాత ఫిషింగ్, డైరీ ప్రోడక్ట్స్, ఫారెస్ట్రీ, తర్వాత మనకి యాలిడ్ ప్రోడక్ట్స్ అని అంటారు కొన్ని. అవన్నీ కూడా మనకి ప్రైమరీ సెక్టర్లోకి వస్తాయి అనమాట. ఇందాక ఆల్రెడీ చెప్పండి, ఇఫ్ ఏ కంట్రీ జీడిపి is greater than 50%, ఇఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ప్రైమరీ సెక్టర్ ఇట్ ఈస్ కాల్డ్ అగ్రేరియన్ కంట్రీ అంటాం అనమాట. అటువంటి ఎకానమీని కూడా మనం అగ్రేరియన్ ఎకానమీ అంటాం అనమాట. అంటే 50% జీడిపి. కానీ మన ఇండియాలో ప్రస్తుతానికి వీఆర్ గెటింగ్ లైక్ 14%, 15% ఉంది మనకి ఇప్పుడు లేటెస్ట్ 2015-16 స్టేటస్ తీసుకుంటే. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 17-18లో ఉంది ఇప్పుడు. అందుకే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని కాస్త మనం 30% తీసుకెళ్ళాం అనుకోండి. Why we want to make manufacturing sector GDP to grow? Because that's the only sector which will create lot of jobs. అదే ఇందాక చెప్పినట్టుగా లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్ అదనమాట. లేబర్ ఇంటెన్సివ్ అంటే అక్కడ ఏదైనా చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే ఎక్కువ లేబర్ కావాలి మనకు ఉత్పత్తి చేయాలంటే. ప్రైమరీ సెక్టర్లో ఒక పొలంలో ఎంతమంది పనిచేస్తారు మహా అంటే ఒక సైజ్ ఆఫ్ ది ల్యాండ్ బట్టి ఉంటుంది.
అట్లాగే టెరిటరీ సెక్టర్లో ఏంటి, సాఫ్ట్వేర్లో మీకు 100 మంది చేసే పని ఒకడు చేస్తాడు. సో అక్కడ కూడా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదు. నెక్స్ట్ వీడియోస్లో మీకు నెక్స్ట్ లెసన్స్లో అసలు జీడిపి గురించి మాట్లాడతాను. ఆ జీడిపిలోని అసలు టెరిటరీ సెక్టర్లోని ఎంప్లాయ్మెంట్ గురించి, అసలు ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది టెరిటరీ సెక్టర్లోని, ప్రైమరీ సెక్టర్లోని, ఇవి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అనమాట. చాలా మంది అంతా ఇండియా అంతా ఐటీలోనే పనిచేస్తుంది అనుకుంటారు. ఆ ఫిగర్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అనమాట. సో వీఆర్ మన ఎకానమీ ఇంకా మనం సరిగా మనం దాన్ని వీ హ్యావ్ టు మెండ్ ఇట్. మనం ఓన్లీ ఒక సెక్టర్ మీద డిపెండ్ అయిపోతుంది. ప్రస్తుతానికి బాగానే ఉంది, 65% మనకి వచ్చేస్తుంది సర్వీసెస్ రంగం నుంచి. బట్ సర్వీస్ రంగం ఈజ్ డిపెండెంట్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో జాబ్లు ఎక్కువ క్రియేట్ అయితేనే సర్వీస్ రంగం నిలబడుతుంది, లేకపోతే సర్వీస్ రంగం మొత్తం లే ఆఫ్లు అయిపోతాయి. సో అందుకే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ పెట్టి మోడీ ఈజ్ ట్రైంగ్ టు బ్రింగ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అండ్ ఎంకరేజింగ్ మోర్ ఇండస్ట్రీస్ టు కమ్ అప్ దట్ క్రియేట్స్ జాబ్స్ అనమాట. సో ప్రైమరీ సెక్టర్లోని అగ్రికల్చరల్, మైనింగ్, ఫిషింగ్, డైరీ అన్నాను. నెక్స్ట్ సెకండరీ సెక్టర్లోని ఇక్కడ వచ్చే రా మెటీరియల్స్ని మనం కన్వర్టింగ్ రా మెటీరియల్స్ ఇంటూ వాల్యుబుల్ ప్రోడక్ట్స్, వాటినే ఫినిష్డ్ గూడ్స్ అవుతున్నాయి అవి. సో ఇండస్ట్రీస్, ఇది ఇండస్ట్రీ సెక్టర్ అని కూడా అంటాం. సో ఇక్కడ మనకి ఫినిష్డ్ గూడ్స్ వస్తాయి ఈ సెక్టర్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మేక్స్ ఫినిష్డ్ గూడ్స్. టెక్స్టైల్ నుంచి మనకి రెడీమేడ్ బట్టలు వస్తున్నాయి, అవన్నీను. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మనకి కార్స్ కానీ, తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా తయారవుతుంది. సో సెకండరీ సెక్టర్ ఫైనల్లీ మేక్స్ ఫినిష్డ్ గూడ్స్. టెర్షరీ సెక్టర్ మనకి ఐటీ, టూరిజం, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మనకి. ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఫినిష్డ్ గూడ్స్ని కూడా మళ్ళీ సెల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ స్టోర్ ఉందనుకోండి, మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్, మనకి బిగ్ బజార్లు ఇలాంటివి ఉన్నాయి కదా, అవన్నీ ఏంటి, ఎవరో తయారు చేసిన ఫినిష్ గుడ్ని వాళ్ళు జస్ట్ అమ్ముతారు. అదర్స్ దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ అంతే. సో రీటైల్ మార్కెట్, రీటైల్ చైన్ అంటాం. అందుకే మనకి ఈ మెగా మార్ట్, ఈ బిగ్ బజార్లు, వాల్మార్ట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆల్ కమ్ అండర్ టెర్షరీ సెక్టర్, అంటే సర్వీస్ సెక్టర్ అంటాం. దే ఆర్ ఓన్లీ ప్రొవైడింగ్ సర్వీస్. ఎవరో ఫినిష్ గుడ్ తయారు చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చర్. సో లింక్ చూడండి, ఇక్కడ వచ్చిన రా మెటీరియల్ ఏమో ఇక్కడ ఫినిష్ ప్రోడక్ట్ అవుతుంది, ఈ ఫినిష్ ప్రోడక్ట్ అమ్మడానికి మళ్ళీ సర్వీస్ సెక్టర్ కావాలి. సో ఈ 3 సెక్టర్స్ అలా లింక్ అయి ఉన్నాయి అనమాట. బట్ ఇక్కడ అమ్మాలి అంటే ఇక్కడ మనకి ఎక్కువ జాబ్స్ ఉండాలి. అలాగే ఇక్కడ ఎక్కువ జాబ్స్ ఉండాలంటే మనకి రా మెటీరియల్ కూడా మనకి ఎక్కువ ఉండాలి, అలాగే అందుబాటు ధరలో ఉండాలి. సో ఇవన్నీ వెరీ ఇంటర్డిపెండెంట్ అనమాట. తర్వాత క్వీనరీ సెక్టర్ అని ఒకటి ఉంది. క్వీనరీ సెక్టర్ అంటే ఏంటంటే టాప్ డెసిషన్ మేకింగ్ అన్నీ ఇక్కడే జరుగుతాయి ఈ సెక్టర్లో అనమాట. అంటే ఆల్ ఇంటెలెక్చువల్స్, ఇప్పుడు అడ్వైజరీ కమిటీస్లోని, ప్లానింగ్ కమిషన్లో ఉండే వాళ్ళంతా క్వీనరీ సెక్టర్ అంటాం అనమాట. దే యాడ్ లాట్ ఆఫ్ వాల్యూ అనమాట. వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు ఒక దేశం ఎలా ఉండాలి ఏంటి అనేది. సో ఆల్ ది ఇంటెలెక్చువల్, మీడియాలో కూడా కొన్ని మీడియాస్ ఉంటాయి అనమాట. దే వర్క్ ఆన్, ఇప్పుడు చూడండి పోల్స్ వచ్చినప్పుడు కొన్ని సర్వేలు చేస్తూ ఉంటారు, నీల్సన్ సర్వేస్ అని ఇలాంటివి, తర్వాత గార్ట్నర్ రిపోర్ట్స్ అని, ఇలాంటివన్నీ క్వీనరీ సెక్టర్ కింద వస్తాయి అనమాట. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా క్వీనరీ సెక్టర్. అలాగే యూనివర్సిటీలో కొంత రీసెర్చ్ ఉంటుంది, అవి కూడా క్వీనరీ సెక్టర్ కింద వస్తాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే డెసిషన్ మేకింగ్, అందులో వచ్చే అవుట్పుట్స్ అన్ని డెసిషన్ మేకింగ్ ఉపయోగపడతాయి దేశంలో. సో ఈ సెక్టర్ చాలా ఇంపార్టెంట్. బట్ వీళ్ళు తక్కువ మంది ఉంటారు, బట్ వీళ్ళ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ద థింక్ ట్యాంక్స్ అంటాం కదా, అట్లాగే మనకి చీఫ్ అడ్వైజరీ, ఎకనామిక్ అడ్వైజర్స్ అని ఉంటారు ప్రైమ్ మినిస్టర్కి. చాలా మంది ఇట్లాంటి థింక్ ట్యాంక్స్ ఉంటారు, వాళ్ళంతా క్వీనరీ సెక్టర్ కింద వస్తారనమాట. తర్వాత క్వాటర్నరీ సెక్టర్ అని ఉంది ఇక్కడ, QUAR, ఈ ఐ టైపో. సో నాలెడ్జ్ సెక్టర్ అంటే ఏంటి, నాలెడ్జ్ సెక్టర్లో ఉండే వాళ్ళంతా క్వాటర్నరీ సెక్టర్ కింద వస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ మేనేజర్స్, ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లోని మన ఫండ్స్ మేనేజ్ చేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తే పోర్ట్ఫోలియో మేనేజర్స్ అంటారు, ఫండ్ మేనేజర్, వాళ్ళంతా క్వాటర్నరీ సెక్టర్ కింద వస్తారనమాట. అదంతా నాలెడ్జ్ తోటి ఆ సెక్టర్ నడుస్తుంది అనమాట. వాళ్ళకి ఇన్పుట్స్ ఏమి ఉండవు, వాళ్ళకి ఏం పెద్ద పరిశ్రమలు అక్కర్లేదు, పెద్ద రా మెటీరియల్స్ అక్కర్లేదు, తెలివితేటలతోటి ఈ సెక్టర్ నడుస్తుంది అనమాట. సో తెలివితేటలతోటే వాళ్ళు సమాధానం చెప్పి ఒక ఇది చేస్తారనమాట. వీళ్ళేం సర్వీసెస్ రంగం కాదు, సర్వీసెస్ రంగం లాగే ఉంటుంది, కానీ వీళ్ళు క్వాటర్నరీ సెక్టర్ అంటారు అనమాట. ఒక్కోసారి క్వశ్చన్స్లోని ఈ తెలిసిన వాటి మీద అడగట్లేదు, క్వాటర్నరీ సెక్టర్ గురించి కొన్ని అడుగుతున్నాడు అనమాట. సో ఇది తెలుసుకోవాలి మీరు. తర్వాత స్టాటిస్టిషియన్స్, వీళ్ళు ఇచ్చిన డేటాతోటే మనకి పాపులేషన్, డెమోగ్రాఫిక్స్, తర్వాత డేటా సెట్స్ అన్ని మనకు వస్తాయి అనమాట. సో వీళ్ళ పాత్ర చాలా దేశంలో చాలా ఉంటుంది. మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఉంది, CSO అని. వాళ్ళు ఎప్పటికప్పుడు మనకి సెన్సెక్స్ ఎవ్రీ 10 yearsకి వీళ్ళు చేస్తూ ఉంటారు, కొత్త రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి.
అసలు ఏ సెక్టర్లో ఏముంది, ఎంత జనాభా బిలో పవర్టీ లైన్లో ఉన్నారు, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి అంటే ఈ క్వార్టనరీ సెక్టర్ నుంచి వచ్చే నాలెడ్జ్ నుంచి వస్తున్నాయి అనమాట. అట్లాగే చార్టెడ్ అకౌంటెంట్స్ అకౌంటింగ్ అంతా చేసేది మళ్ళీ అది కూడా నాలెడ్జే. సో ఇంత దేశంలో ఎకానమీకి అకౌంటింగ్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు వస్తారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో చాలా రకాల పొజిషన్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నట్టు లెక్క. బట్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారు, వాళ్ళు అగైన్ నాలెడ్జ్ తోటి కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా కీ డెవలపర్స్ ఉంటారు, ఒక ప్రోడక్ట్ని తయారు చేసే వాళ్ళు ఉంటారు. సో ప్రోడక్ట్ డెవలపర్స్ అంతా కూడా, ఆ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంతా కూడా క్వార్టనరీ సెక్టర్ కింద వస్తారు అనమాట. సో దిస్ ఈజ్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్. బట్ ప్రైమరీగా మెయిన్లీ వీ హ్యావ్ 3 సెక్టర్స్ ఇన్ ఎకానమీ: ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ని అగ్రేరియన్ సెక్టర్ అని అంటారు, లేకపోతే అగ్రేరియన్ ఎకానమీ అంటారు. లేకపోతే సెకండరీ సెక్టర్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటారు, లేకపోతే ఇండస్ట్రీ సెక్టర్ అంటారు. టెర్షియరీ సెక్టర్ని సర్వీసెస్ సెక్టర్ కూడా అంటారు. తర్వాత ఇందాక ఈ స్లైడ్ మీకు గుర్తొచ్చి ఉండాలి, ఈ బ్రెడ్ తయారు చేయడం, అమ్మడం అనేది చెప్పాను. ఇప్పుడు మీకు ఈ 3 సెక్టర్స్ మీకు అర్థమయ్యాయి కాబట్టి ఎకానమీలో, ఇప్పుడు వీట్ అనేది ఎక్కడ తయారవుతుంది? రా మెటీరియల్ ఎవరు తయారు చేస్తారు? ప్రైమరీ సెక్టర్లో తయారు చేస్తారు. ఆ వీట్ కాస్త మనకి ఏమవుతుంది? మిల్కి వెళ్తుంది. మిల్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో ఫ్లోర్ అక్కడే తయారవుతుంది. బ్రెడ్ కూడా తయారు చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలే. బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. అట్లాగే ఫస్ట్ ఈ వీట్ ని ఫ్లోర్ అంటే ప్రైమరీ సెక్టర్ నుంచి ప్రోడక్ట్ మనకి ఎక్కడికి వస్తుంది? సెకండరీ సెక్టర్కి వస్తుంది. అక్కడ కొంత ఇది అన్ఫినిష్డ్ ప్రోడక్ట్ ఫస్ట్ ఫ్లోర్, దాన్ని మనం బ్రెడ్ గా తయారు చేసి అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అయిపోయింది. ఫినిష్ ప్రోడక్ట్ ఎవరు అమ్ముతారు? ఇందాక టెర్షియరీ సెక్టర్లో అమ్ముతారని చెప్పాను, అది మన బేకరీ షాప్లో అమ్ముతాం అనమాట. సో ఆ 3 సెక్టర్స్ ఇక్కడ మనం ఇందాక ఎగ్జాంపుల్లోని ఈ ప్రొడక్షన్ చైన్లో మనకి ఈజీగా అర్థమవుతుంది. సో కాన్సెప్ట్స్ అర్థం అవుతే మనకి ఈజీగా ఇప్పుడు మీరు చూడగానే ఏ ప్రోడక్ట్ అయినా చెప్పేయగలరు. ఏది రా మెటీరియల్, ఏది ఫినిష్డ్ గూడ్స్, ఏది సర్వీసెస్ అనేది మీరు ఈజీగా చెప్పేయగలరు. మీరు ఇప్పుడు అలా వెళ్తుంటే, మార్కెట్లోకి వెళ్తుంటే మీరు ఈజీగా చెప్పేయగలరు ఏది ఫినిష్డ్ గూడ్స్, ఏది, అలాగే ఏది ప్రైమరీ సెక్టర్ కింద వస్తుంది, ఏది సెకండరీ సెక్టర్ కింద వస్తుంది, ఏది టెర్షియరీ సెక్టర్ కింద వస్తుంది అనేది మీకు ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు ఈ కాన్సెప్ట్ విన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఏది చూసినా ఎకానమీ దృక్పథంతో చూస్తారనమాట. ఎందుకంటే మీకు ఫండమెంటల్స్ ఇప్పుడు అర్థమైనాయి ఈ లెసన్ ద్వారా. ఆ ఫీడ్బ్యాక్ కూడా నాకు ఒకసారి మీ యొక్క థాట్ ప్రాసెస్లో ఏమైనా మార్పు వచ్చిందా, ఎకానమీ పర్స్పెక్టివ్లో మీరు ఏమైనా చూసారా, ఈ లెసన్ తర్వాత ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా చూసి నాకు కామెంట్స్లో మీరు కింద రాయండి. తర్వాత బ్రాంచెస్ ఆఫ్ ఎకనామిక్స్. మనకి ఎకనామిక్స్లోని ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ ఎకనామిక్స్ ఈజ్ ఎ సైన్స్ అని చెప్పాను. ఆ సైన్స్ స్టడీ చేసే వాళ్ళంతా టూ ఏరియాస్లో స్టడీ చేస్తారు. ఒకటి హై లెవెల్లో స్టడీ చేస్తారు, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఒక దేశం కోసం అంటే అంత జాగ్రఫీలో స్టడీ చేస్తారు, మ్యాక్రో లెవెల్లో స్టడీ చేస్తారు. ఇంకొకటి మైక్రో లెవెల్లో స్టడీ చేస్తారు అనమాట. మైక్రో లెవెల్ స్టడీ చేస్తారంటే ఒక కామన్ మ్యాన్కి ఈ నిర్ణయం తీసుకుంటే ఈ మోడల్లో వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూస్తారు, వాళ్ళు స్టడీ చేస్తారనమాట. సో ప్రతిదీ కామన్ మ్యాన్ ఇండివిజువల్కి సంబంధించింది. వీళ్ళు ఒక దేశం యొక్క పర్స్పెక్టివ్లోని మ్యాక్రో ఎకనామిక్స్ స్టడీ చేస్తారు. సో ఇక్కడ నేను కొన్ని ఏం స్టడీ చేస్తారనేది ఇక్కడ మీకు హైలైట్ చేశాను. మ్యాక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ పర్ఫార్మెన్స్, స్ట్రక్చర్, బిహేవియర్ అండ్ డెసిషన్ మేకింగ్ ఆఫ్ ఎన్ ఎకానమీ యాజ్ ఎ హోల్ రాదర్ దాన్ అన్ ఇండివిజువల్ మార్కెట్. సో ఎకానమీని వీళ్ళు హోల్గా తీసుకొని స్టడీ చేస్తారనమాట. ఒక ఇండివిజువల్ మార్కెట్ని, ఒక హెల్త్ కేర్ సెగ్మెంట్ని అట్లా తీసుకోకుండా ఒక హోల్గా తీసుకుంటారు అనమాట. ఒక మార్కెట్ని అలా తీసుకోకుండా వాళ్ళు ఒక దేశంలోని ఏదైనా సంస్కరణలు తీసుకొచ్చేటప్పుడు ఈ మ్యాక్రో ఎకనామిక్స్ని వాడతారనమాట. అట్లాగే ఒక ఇండివిజువల్కి ఏదైనా సంస్కరణలు తీసుకొచ్చేటప్పుడు మైక్రో ఎకనామిక్స్ని తీసుకుంటారు. కొన్నిసార్లు దాన్ని హైబ్రిడ్ ఎకనామిక్స్ అంటాం అనమాట. ఎకనామిక్స్ అంటాం, 2 వేరియేషన్స్ని వాడతారు అనమాట. సో ఈ మ్యాక్రో ఎకనామిక్స్ ఏం స్టడీ చేస్తుంది? గవర్నమెంట్ దేశం యొక్క జీడిపిని స్టడీ చేస్తారు. సో జీడిపి గురించి మనం మాట్లాడుతున్నాం అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యాక్రో ఎకనామిక్స్ అని అర్థం. సో ఇక్కడ నేను లిస్ట్ చేసినవన్నీ కూడా మనం ఇవన్నీ టర్మ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ లెసన్స్లో. బట్ ప్రస్తుతానికి ఈ జీడిపి అంటే గ్రోత్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది దేని కింద వస్తుంది? మైక్రో ఎకనామిక్స్ కింద రాదు, మ్యాక్రో ఎకనామిక్స్ కింద వస్తుంది. అలాగే నేషనల్ ఇన్కమ్, అన్ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్, జాబ్స్ అవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్స్లోనే మాట్లాడుతాం. పవర్టీ గురించి, ఇంటర్నేషనల్ ఫినాన్సెస్, ప్రైస్ ఇండెక్సెస్, ఇన్ఫ్లేషన్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ప్రొడక్షన్, కన్జంప్షన్ ఇవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్స్లోని స్టడీ చేస్తారనమాట వాళ్ళు. నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్లో ఏం చేస్తారు? ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్ కన్సర్న్డ్ విత్ సింగిల్ ఫ్యాక్టర్స్ అండ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండివిజువల్ డెసిషన్ అనమాట. అంటే ఒక ఇండివిజువల్ తీసుకునే డెసిషన్ అంటే ఎక్కువ ఇది మన గురించి అనమాట. మైక్రో ఎకనామిక్స్ అంటే ఒక హౌస్ హోల్డ్కి ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ ఏమైనా డెసిషన్ తీసుకుంటే, దాన్ని స్టడీ చేస్తారు వీళ్ళు అనమాట.
సో గవర్నమెంట్ మైక్రో ఎకనామిక్స్ ఏం స్టడీ చేస్తుంది? బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ మార్కెట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, లేదా బిహేవియర్ ఆఫ్ హౌస్ హోల్డ్. ఒక పర్టికులర్ మార్కెట్ గురించి స్టడీ చేస్తుంది, ఒక ఫర్మ్ కానీ ఒక కార్పొరేషన్ కానీ ఒక ఏరియాని, లేదంటే ఒక హౌస్ హోల్డ్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా స్టడీ చేస్తారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిమానిటైజేషన్ ఆఫ్ 500 రూపీస్ అండ్ 1000 రూపీస్ నోట్ చేశారు. అది ఇంప్లిమెంట్ చేయడం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేశారు. బట్ అది మైక్రో ఎకనామిక్స్ లోని, ఎందుకంటే ఇండివిజువల్ గురించి అది ఆలోచించారు కాబట్టి, ఇండివిజువల్ కూడా ఎఫెక్ట్ అయింది కాబట్టి, ఇట్ ఈజ్ దాన్ని మైక్రో ఎకనామిక్స్ స్టడీ చేసి ఉంటారు బిఫోర్. అది ఇట్లాగా ప్రజలు వెళ్ళి డబ్బులు ఎలా మార్చుకుంటారు ఏంటి అనేది మైక్రో ఎకనామిక్స్ స్టడీ చేసి ఉంటుంటారు. దాని గురించి దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అన్ని స్టడీ చేసి ఉంటుంది. ఆర్బీఐ, గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ప్రైమ్ మినిస్టర్, తర్వాత ఎకానమిస్టులు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్లు, నీతి ఆయోగ్, వీళ్ళంతా కలిపి దాన్ని ఆలోచించి ఉండాలి. తర్వాత స్కేర్సిటీ గురించి స్టడీ చేస్తారు. డిమాండ్ సప్లై ఇస్ వెరీ ఇంపార్టెంట్. చెప్పాను ఇందాక, డిమాండ్ ఎక్కువైపోయినా సప్లై తక్కువైపోయినా, లేకపోతే సప్లై ఎక్కువైపోయి డిమాండ్ తక్కువైపోయినా అది ప్రాబ్లం వస్తుంది. సో స్కేర్సిటీస్ గురించి చదువుతారు. ల్యాండ్ స్కేర్సిటీ అని చెప్పాను, రిసోర్సెస్ స్కేర్సిటీ ఉంది మనకి. సో ఇవన్నిటిని వాళ్ళు స్టడీ చేస్తారు. ఇవన్నీ కూడా మైక్రో ఎకనామిక్స్ లో స్టడీ చేస్తాం. అలాగే లేబర్ ఎకనామిక్స్. సో లేబర్ యొక్క పనితనం, 8 hours లో ఎంత ఉత్పత్తి చేస్తున్నాడు, సో ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేస్తారనమాట. సో లేబర్ని ఎంతవరకు మనం స్ట్రెస్ చేయొచ్చు, ఎంతవరకు చేయొచ్చు, అలాగే లేబర్కి మనం ఇంకా స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. అందుకే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని పెడుతున్నారు. ఇవన్నీను ఎందుకంటే నెక్స్ట్ సెక్టర్ మనకి ఇవి కాకుండా ఇంకా కొత్త సెక్టర్ ఒకటి రాబోతుంది. సో వాటికి ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ ఈ లేబర్ ఎకనామిక్స్ లో స్టడీ చేస్తారనమాట. అలాగే వెల్ఫేర్ ఎకనామిక్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కామన్ మ్యాన్ కి ఇచ్చేవి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా. ఇప్పుడు మన్రేగా లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవేంటి, ఇండివిజువల్ కి 100 days గ్యారంటీ జాబ్ ఇవ్వాలి మనం రూరల్ విలేజెస్ లో, రూరల్ డెవలప్మెంట్ కోసం. అట్లాగే విమెన్ కి ఈక్వల్ గా పే రైజ్ ఇవ్వాలి మగవాళ్ళకి సమానంగా. అట్లాగే కొన్ని మాల్ న్యూట్రిషన్ సంబంధించి కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్ కి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, చిల్డ్రన్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వెల్ఫేర్ ఎకనామిక్స్ అనమాట. అలాగే ఒలిగోపోలీ, మోనోపోలీ అనమాట. ఎప్పుడు మార్కెట్స్ లో ఏంటంటే ఒలిగోపోలీ అన్న మోనోపోలీ అన్న డామినెంట్ మార్కెట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ నలుగురు అంటారు. సో ఆ నలుగురే రూల్ చేయాలనుకుంటారు అనమాట. సో దాన్ని ఒలిగోపోలీ అంటాం అనమాట, లేకపోతే మోనోపోలీ అనమాట. అంటే వేరే వాళ్ళని రానవరు, ఆ వేరే వాళ్ళని రాకుండా ఉండడానికి వాళ్ళు కాంపిటీషన్ అయినా కూడా ఆ నలుగురు అవసరమైతే ఆ నలుగురు కలుస్తూ ఉంటారు, కోఆపరేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే 5th person 6th person రాకూడదు అనమాట ఆ ఇండస్ట్రీలోకి. సో దాన్ని మనం ఒలిగోపోలీ అంటాం. దాన్ని కూడా వీళ్ళు స్టడీ చేస్తారు. ఎందుకంటే దానివల్ల కాంపిటీషన్ ని, వాళ్ళు మార్కెట్ ని ఓపెన్ చేయట్లేదు, అంటే నలుగురు గుత్తాధిపత్యంలో ఉంటుంది అనమాట. అంటే క్లోజ్డ్ ఎకానమీ అయిపోతుంది అది. సో ఇలాంటివి కూడా స్టడీ చేస్తారనమాట. ఓపెన్ అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను మన ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ అది ఇట్స్ అగైన్ వీ డోంట్ నో ద ఫ్యాక్ట్స్, బట్ జస్ట్ అందరూ న్యూస్ లో వాటిలో నానుడిలో ఉంది కాబట్టి అదైతే మీకు అర్థమవుతుందని చెప్పి తీసుకున్నాను. ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యాక్ట్స్ బిహైండ్ దాట్. సో ఒలిగోపోలీ, మోనోపోలీ అనేది వెరీ కామన్ అనమాట. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నెట్ లో, అలాగే ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ మార్కెట్ చూడండి, చాలా డామినెంట్ మార్కెట్. అలాగే స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోని కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్సే ఉంటాయి, 2 ఆపరేటింగ్ సిస్టమ్స్, iOS ఇది. సో విండోస్ కి థర్డ్ ప్లేయర్, వాళ్ళ మార్కెట్ షేర్ చాలా తక్కువ. సో ఇట్లా ప్రతి చోట మనకి సెర్చ్ ఇంజిన్స్ లో ఒలిగోపోలీ ఉంటుంది, ఇంటర్నెట్ లో ఒలిగోపోలీ ఉంటుంది, ఈ కామర్స్ లో ఒలిగోపోలీ. ఇప్పుడు అమెజాన్ ఉంది, ఇండియాలోకి వస్తుంది, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, వీళ్ళ మధ్య కూడా అక్కడ కొన్ని ప్లేయర్సే ఉంటారు. చిన్న వాళ్ళు కొనియడమైనా జరుగుతుంటది. సో ఎప్పుడైనా చూడండి ఒక 5 players ఉంటారు అనమాట. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ లో చూడండి, ఈ రిలయన్స్, అందరికీ ఆ ఏరియాలో మనకి ఉండదు, కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇంకా థర్డ్ పర్సన్ రాకుండా ఇప్పుడు కెయిన్ అని, తర్వాత వేదాంత అని, రిలయన్స్ అని, తర్వాత ఆదాని అని, వీళ్ళే ఉంటారు అనమాట మార్కెట్లోని. చిన్న వాళ్ళని అయితే కొనేస్తారు, లేదంటే వాళ్ళని మార్కెట్లో నుంచి బయట పంపించేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా స్టడీ చేయాలి గవర్నమెంట్ మైక్రో ఎకనామిక్స్ లో. ఇవి కాకుండా దెర్ ఆర్ సమ్ అదర్ బ్రాంచెస్ ఆఫ్ ఎకానమీ. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ టైమ్ ఆన్ దిస్. వాటిని ఏమంటారంటే మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ తో పాటు డెవలప్మెంట్ ఎకనామిక్స్ అంటారు అనమాట. అంటే హౌ పూర్ కంట్రీస్ కెన్ డెవలప్ టు రిచ్ నేషన్స్ అనమాట. అంటే పూర్ కంట్రీస్ కూడా రిచ్ అవ్వాలంటే అక్కడ డెవలప్మెంట్ ఎకనామిక్స్ థియరీస్ వాడాలి. అట్లాగే బిహేవియరల్ ఎకనామిక్స్ అని ఉంటుంది, హౌ ద సిటిజన్స్ రియాక్ట్ టు ఎకనామిక్ పాలసీస్. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ మోడీ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ టు కర్బ్ ది
ఫేక్ కరెన్సీ. సో దానికి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అవన్నీ స్టడీ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు ముందు, ఎందుకంటే సీక్రెట్ గా ఉంచి రిలీజ్ చేయాలి ఆ పాలసీని. ఇప్పుడు స్టడీ చేస్తారనమాట, ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఎలా వస్తుందని. సో దాని బిహేవియర్ ఎకనామిక్స్ అంటారు. చాలా కీన్ గా డేటాను తెచ్చుకుంటారు అన్ని చోట్ల నుంచి. గవర్నమెంట్ చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తుంది, అసలు ఏ బ్యాంక్ లో ఎంత వెళ్తుంది, ఎంతమంది అక్కడ వెయిట్ చేశారు, ఎంతమంది ఫ్రస్ట్రేషన్ గురయ్యారు. సో మీడియా నుంచి డేటా తెచ్చుకుంటారు, వాళ్ళ ఓన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇవన్నీ బిహేవియర్ ఎకనామిక్స్ లో వస్తాయి అనమాట. అట్లాగే ఎన్వైరన్మెంటల్ ఎకనామిక్స్. ఎన్వైరన్మెంటల్ ఎకనామిక్స్ అంటే ఎన్వైరన్మెంట్ సంబంధించిన డిఫారెస్టేషన్ ఎంత చేయొచ్చు, ఎందుకంటే మనకి క్లైమేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో క్లైమేట్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్లాగే ల్యాండ్ అక్విజిషన్ చేయాలి మనకి, ఎందుకంటే క్యాపిటల్ కి మనం ల్యాండ్ కావాలి ఈ ఫర్మ్స్ పెట్టాలంటే, ఎకానమీని బూస్ట్ చేసుకోవాలంటే. కానీ అలా అని చెప్పి డిఫారెస్టేషన్ ఎక్కువ చేసేయలేము, ఎన్వైరన్మెంట్ కి అది ముప్పు ఉంటుంది. అట్లాగే ప్రాజెక్ట్స్, వాటర్ని క్లీన్ చేసుకోవాలి, వాటర్ని శుద్ధపరుచుకుంటున్నాం, అలాగే వాటర్ని అనుసంధానం చేసుకుంటున్నాం, ఇంటిగ్రేషన్ చేసుకుంటున్నాం వాటర్ని. అట్లాగే హైజీన్ వైపు ఆలోచిస్తున్నాం. అవన్నీ కూడా ఎన్వైరన్మెంట్ సంబంధించిన పొల్యూషన్, క్లైమేట్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, ఇవన్నీ మనకు ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ ఇష్యూస్ అన్నింటినీ స్టడీ చేయడానికి ఎన్వైరన్మెంటల్ ఎకనామిక్స్ అని ఒక సబ్జెక్ట్ అనమాట. సో ఎకనామిక్స్ లో మళ్ళీ ఒక స్పెషల్ రీసెర్చ్ చేస్తారు. ఎన్వైరన్మెంటల్ వాళ్ళకి ఏంటంటే ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ లోని వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఎకనామిక్స్ లో నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ మీద ఇంకా రీసెర్చ్ చేసి యూస్ కేస్ స్టడీస్ చేసి వాళ్ళ రిజల్ట్స్, అవుట్కమ్స్ తీసుకొస్తారు అనమాట. సో ఇదంతా క్వీనరీ సెక్టర్ అని చెప్పాను కదా ఇందాక. ఈ స్టడీ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళు డెసిషన్ మేకింగ్ చాలా ఉపయోగపడతారు. ఇందులో పనిచేసే వాళ్ళంతా నాలెడ్జ్ సెక్టర్ లో ఉంటారు. క్వాటర్నరీ, క్వీనరీ సెక్టర్ లోకి వస్తారు అనమాట. ఇందులో నుంచి పనిచేసి అవుట్పుట్స్ తీసుకొచ్చి ఎకనామిక్స్లు అందరూ కూడా. తర్వాత ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ట్రేడ్ విత్ ఇంటర్నేషనల్. మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ తో కూడా మనం ముడిపడి ఉంటాం. సో మిగతా దేశాలతో మనం మన ట్రేడ్ పాలసీస్ ఏంటి, తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనం మెయింటైన్ చేయాలి. ఇవన్నిటిని ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఎప్పటికప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే రూపీ అప్రిషియేషన్, డిప్రిషియేషన్, తర్వాత మన ఇంటర్నేషనల్ ట్రేడ్, తర్వాత కొన్ని కంట్రీస్ తోటి కొన్ని ఒప్పందాలు, ట్రీటీస్, ఇవన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ ఎకానమీస్ లోని వాళ్ళు స్టడీ చేస్తారు అనమాట. సో దాట్స్ ది ఎండ్ ఆఫ్ లెసన్ 1. I think I have given an overview of Indian economy, some concepts to Indian economy. So first lesson మీరు ఎప్పుడైనా ఎకానమీలోని ఈ కాన్సెప్ట్స్ తో బిగిన్ చేస్తే నెక్స్ట్ అన్ని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి మీకు ఎన్ని టర్మ్స్ మీకు ఈ లెసన్ లో మీకు అర్థమైనవి. తర్వాత మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో సిలబస్ లోకి మెల్లగా మనం నెక్స్ట్ సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్ నుంచి మనం సిలబస్ లోకి ఎంటర్ అయిపోదాం. బట్ ఫస్ట్ అందరూ లెసన్ 1 డెఫినెట్ గా మీరు చూడండి. లేదంటే మిగతా లెసన్స్ లో ఏమవుతుందంటే కొన్ని వర్డ్స్ నేను మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయి కదా అని చెప్పేసి ఐ విల్ బి క్యాజువల్లీ యూజింగ్ దెమ్. సో కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్ యాజ్ ఎ సెడ్. ఐఎమ్ ష్యూర్ ఐ మేడ్ దిస్ కాన్సెప్ట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎవరైనా ఎకానమీ అంటే ఫియర్ ఉండి భయపడి ఇది ఏదో బోరింగ్ సబ్జెక్ట్, లేకపోతే ఇది అర్థం కాదనే వాళ్ళకి ఐ థింక్ ఐ మేడ్ ఇట్ వెరీ అపీలింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. And I took a lot of time to make this presentation. Please share your feedback on this lesson 1, Indian economy. నాకు మీ ఫీడ్బ్యాక్స్ బట్టి నెక్స్ట్ లెసన్ 2, లెసన్ 3 ఎట్లాగా ప్రోగ్రెస్ అవ్వాలి అనేది నాకు అర్థం అవుతుంది. Once again, stay tuned to Winners Academy channel for online lessons on Indian economy, Indian history, polity, science and technology. As I have promised, I'm trying to give online lessons on all the APPSC Group 2 subjects. APPSC అని కాదు, APPSC AE వాళ్ళు కూడా కామన్ సిలబస్. సిలబసెస్ ఏం పెద్దగా మారవు, కాన్సెప్ట్స్ ఏం మారవు. పైన టైటిల్ APPSC Group 2 అని పెడుతున్నాను, కానీ ఆ వీడియోలో మీకు వాళ్ళే చూడాలనేది. ఎవరైనా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళైనా ఈ విన్నర్స్ అకాడమీ వీడియోస్ మీకు హెల్ప్ అవ్వాలని, అలాగే ఎనీ నాలెడ్జ్ ఆఫ్ పర్సన్ విన్నర్స్ అకాడమీ లెసన్స్ మీరు కనుక విన్నట్లయితే ఎవరికైనా అర్థం అవ్వాల్సిందే. బిలో యావరేజ్, యావరేజ్, అబవ్ యావరేజ్, బాగా ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక రివిజన్ లా ఉంటుంది. ఫస్ట్ టైమర్స్కి అయితే ఇది చాలా క్యూరియాసిటీగా ఉంటుంది, ఏదో కొంత తెలుసుకున్నామని. కొంత యావరేజ్ స్టూడెంట్స్కి ఏంటంటే ఇది కొంచెం ఇంకా వాళ్ళ యొక్క ఫండమెంటల్స్ ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. బట్ స్టిల్ మీ కామెంట్స్ని యాజ్ యూజువల్గా మీరు కింద just send your comments, and please like and please share this lessons to friends who are missing the concepts of Indian economy. Thank you.